హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గారిని. ఈ రోజు మన చాలా స్పెషల్ ఎపిసోడ్, ఎందుకంటే మన 175 ఎపిసోడ్. ఇంకోటి ఫేస్ రివీల్ జరగబోతుంది. సో ద మ్యాన్ బిహైండ్ ద వాయిస్ మీకు ఎవరైతే తెలియకపోతే నేను ఎట్లానో ఉంటాను. అండ్ మన సుఖం కోసం ఈ రెండు వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకున్నారు. సో ఎప్పటి నుండి నేను యాక్చువల్లీ ఈ వ్యక్తి నేను లాస్ట్ ఇయర్ కలిసాను అనుకుంటా. సో ఆయన పాడ్కాస్ట్ చెప్పినంత వరకు ఆయన ఎప్పుడు నన్ను అంటే సావదబ్బడం అని నేను చెప్పకూడదు, కానీ అరే ఎప్పటిరా ఎప్పటిరా అని చెప్పి. సో ఫైనల్గా నేనేం కంక్లూజన్ చేసుకున్నానంటే, ఓకే చాలా రోజుల నుండి అడుగుతున్నారు కాబట్టి మనం తీసుకుందాం అని చెప్పి. సో ఈ రోజు ఈవెన్ మోర్ స్పెషల్ అయింది, బికాజ్ నా మంచి మిత్రుడు, స్నేహితుడు సూర్యతేజ్ బొర్రా బ్రో నాతో పాటు ఈ పాడ్కాస్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అండ్ ఆయన అతిథిగా ఆయన వచ్చారు. సో సూర్య బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ మీన్స్ అ లాట్. యా, ఏమైనా Hey ఓపెనింగ్ Teja, రిమార్క్స్ ఉన్నాయా? many congratulations first on doing 175 episodes. The first thing is a podcast needs a lot of preparation and persistence, kawali, and more importantly, backing it with solid and authentic research. So you've done 175 episodes, and if there is a loyal listener base you formed, there's something you're doing right. So many congratulations, and I hope you continue to do more such stuff. And I truly admire your passion towards Telugu cinema or the Telugu ecosystem of creating great content. So I hope that you continue to do great stuff. Yeah. యా, థ్యాంక్ యూ సో మచ్. నో, ఐ అప్రిషియేట్. అదే చెప్తున్నా కదా, మనకేమైనా చేసామంటే దానికి ఒక టైం డెడికేషన్ ఉండాలి కదా. సో బేసిక్గా పని మానుకుని ఏదో చేస్తూ ఉంటాం. బట్ సో ఇప్పుడు నేను సూర్యబ్రోని చూడట్లేదు, ఎందుకంటే ఇది నేను చదువుతున్నాను. బట్ నేను కెమెరా చూస్తూ ఉంటాను. సో యాజ్ యూజువల్ ఈ సినిమాకి మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఆఫ్ కోర్స్ మన ఏఎన్ఆర్ గారు, అన్నపూర్ణ స్టూడియోస్, దిస్ మూవీ స్టార్స్, కింగ్ నాగార్జున గారు, సోనల్ బెంద్రే గారు, అన్షు గారు, చంద్రమోహన్ గారు, టనికెల్ బర్ణి గారు, బ్రహ్మానంద గారు, సునీల్ గారు, బాలయ్య గారు ఎవరంటే మన మల్లీశ్వరి సినిమాలో తాతగారు ఉంటారు కదా, ఈ సినిమాలో కూడా సేమ్ పాత్ర. సో ఆయన పేరు కూడా బాలయ్యనే. జయప్రకాష్ రెడ్డి గారు, ధర్మపు సుబ్రహ్మణ్య గారు, అనంత్ గారు, మెల్కొట్టె గారు, సుధా గారు, స్వప్న మాధురి గారు. ఈ సినిమాకి కథ అండ్ మాట రాసేది మనకందరికి ఇష్టం ఉన్న ఒక డైరెక్టర్. ఇప్పటివరకు నేను నమ్మలేకపోతున్నా, బట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టింది వన్ ఆఫ్ హిస్ అర్లియస్ట్ క్లాసిక్ ఆల్బమ్స్. నాకు తెలిసినంత వరకు ఆయన కెరియర్లో ఐ థింక్ లైక్ ఇదే లైక్ బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అప్పటి వరకు, అండ్ బిగ్గెస్ట్ మూవీ. అఫ్ కోర్స్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకి సాహిత్యం రాసేది 5 పాటలు. అంటే ఇది విజయ్ భాస్కర్ అండ్ త్రివిక్రమ్ సినిమాల్లో ఒక స్పెషాలిటీ. 5 పాటలు సిరివెన్నెల గారు రాసేవారు, ఒక్క పాట అయితే భువనచంద్ర గారు రాసేవారు, ప్రత్యేకంగా ఈ 3 సినిమాలు: నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు అండ్ మల్లీశ్వర్లో. సో ఈ సినిమాకి 5 పాటలు శాస్త్రి గారు రాశారు. మిగతా ఒకటో పాట ఐ థింక్ అందమైన బాములు పాట అనుకుంటా, అది భువనచంద్ర గారు రాశారు. ఈ సినిమాకి ఆర్ట్ చేసేది శ్రీనివాస్ రాజు గారు, కొరియోగ్రఫీ చేసేది రాజశేఖర్ గారు, రాజచంద్ర మాస్టర్, శంకర్ గారు, సినిమాటోగ్రఫీ చేసేది సమీర్ రెడ్డి గారు, ఎడిటింగ్ చేసేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్ గారు. ఈ సినిమాకి కో డైరెక్టర్ బి సుబ్బారావు గారు. ఈ సినిమాకి నిర్మాత అక్కినేని నాగార్జున గారు. అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసేది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్స్, ది వన్ ఓన్లీ కే విజయ్ భాస్కర్ గారు. అండ్ ఈ సినిమా డిసెంబర్ 20న 2002న సినిమా విడుదలైంది. సో సినిమాకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే, అంటే బొచ్చెడు ఉన్నాయి, కానీ ఏం చెప్పాలో నిజంగా నాకు తెలియదు. సో అంటే నేను కొంచెం లైక్ త్వరగా కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే, అందరికి తెలుసు ఏంటది, నువ్వు నాకు నచ్చావు తర్వాత ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేసరికి విజయ్ భాస్కర్ గారు, త్రివిక్రమ్ గారు వాళ్ళది టాప్ హీరోస్. సో అప్పట్లో నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలయ్య గారు అండ్ చిరంజీవి గారు. వాళ్ళ టైం అప్పుడు మొదలైంది ఆ హీరోలతో. సో ఆబ్వియస్గా వెంకటేష్ గారితో సినిమా అయిపోయింది. నెక్స్ట్ ఎవరు ఏంటంటే, సో అదే టైంలో నేనేదో పొద్దున ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వింటుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, అదే టైంలో యాక్చువల్లీ త్రివిక్రమ్ గారికి 2 కథలు రాశారు. అండ్ ఆ టైంలో ఆయనకి దర్శకత్వం చేయాలని ఒక ఏంటది ఒక అంబిషన్ ఉండేదన్నమాట. సో విజయ్ భాస్కర్ గారు ఏం చెప్పారంటే, దాంట్లో వన్ ఆఫ్ ద స్టోరీస్ నువ్వే నువ్వే. సో విజయ్ భాస్కర్ గారు ఏం చెప్పారంటే, మీరు నువ్వే చేసే, మిగతా కథ నా దగ్గర అంటే నాకు చెప్పని చెప్పి అదే స్టోరీ మన్మధుడు అయింది. సో ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ అయితే నాగార్జున గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి కథ నెరేట్ చేయడం, వాళ్ళు ఏమనుకున్నారంటే, నాగార్జున గారికి ఆల్రెడీ వెరీ గుడ్ యాక్షన్ మూవీస్ అండ్ రొమాంటిక్ సినిమాలు ఉన్నాయి. అండ్ ఆబ్వియస్గా ఆయనకు ఒక రొమాంటిక్ మ్యాన్ అంటే నిజంగానే ఒక మన్మధుడు. సో ఇద్దరు, నేనే త్రివిక్రమ్ స్టోరీ మీద కూర్చుని ఒక కొత్త బ్యాక్ డ్రాప్ సృష్టించామన్నమాట, ఒక యాడ్ ఏజెన్సీ. సో ఈ సినిమా యాక్చువల్లీ చాలా మందికి తెలియదు. అంటే తస్కరించడం అనేది
అది మన సినిమాలో చాలా ఉంటది. సో, తస్కరించడం అనేది ఒక ఆర్ట్ అయితే, దాంట్లో మన త్రివిక్రమ్ గారు దాంట్లో ఒక మాస్టర్. అంటే అది నెగెటివ్ అనేది గాదు. అందరూ కాపీ కొడతారు. బట్ ఆ కాపీ ఎవరికీ తెలియకుండా అండ్ స్టిల్ అంత యూనిక్‌గా మీరు తీసుకున్నారంటే అదే గొప్పతనం అనేది తస్కరించడం. సో, ఈ సినిమా అనేది హాలీవుడ్‌లో ఓ సినిమా ఉంటదండి. దాంట్లో మెల్ గిబ్సన్ హీరో నాకు తెలిసినంత వరకు నాన్సీ మేయర్ దర్శకత్వంలో వచ్చిన 'వాట్ విమెన్ వాంట్' అని ఈ సినిమాకి పెద్ద ఇన్స్‌పిరేషన్. ఆ సినిమా స్టోరీ ఏందంటే దాంట్లో హీరో గాడు కూడా మిసాజినిస్టు. కానీ వాడి తలకాయకి ఒక యాక్సిడెంట్ అంటే వాడు యాక్సిడెంట్‌లో వాడి తలకాయ కొడితే సడెన్‌గా ఆడవాళ్ళు ఏం జెప్తున్నారనేది వాడికొక సూపర్ పవర్ వస్తుందన్నమాట. ఇది సినిమా కథ. సో, అది వాళ్ళ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ సినిమాలో వాళ్ళు జేశారు. సో, మొత్తం యాడ్ ఏజెన్సీ వాళ్ళు క్రియేట్ చేసే కొద్దీ ఒక హీరోయిన్‌ని వాళ్ళు తీసుకోవాలన్నమాట. అదేంటంటే, ఆ అమ్మాయి నిజంగానే 'నాగార్జున' గారికి బాస్‌లా ఉండొచ్చని చెప్పి అప్పుడు 'సోనాలి బెంద్రే' అనేది వాళ్ళనుకున్నారు. సో, వాళ్ళేం చెప్పారంటే, వీడు ఆబ్వియస్‌గా మిసాజినిస్టు. సో, ఆ మిసాజినీలో మేమేం చేయాలంటే, వాడు ఎట్లా ఉండాలనేదే ఒక ఏంటది ఒక బిలీవబిలిటీ క్రియేట్ జేయాలి. అందుకే మేము ఆ ఫ్లాష్ బ్యాక్ పెట్టం. జనాలు దానికే రిలేట్ చేస్తాం. ఇంకోటేందంటే వాళ్ళిద్దరూ దగ్గరవ్వడానికి అంటే హీరో గాడు ఎలాగో మారాలి కదా! అని జెప్పి, వాడు మారిన తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టాం. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ ఏందంటే, మీరు స్టార్టింగ్ 'త్రివిక్రమ్' సినిమాలు మీరు గమనిస్తే 'ఫ్రమ్ స్వయంవరం టు మల్లీశ్వరి' లిటరల్లీ అన్ని సినిమాల క్లైమాక్స్ ఒకటి. అదేందంటే, ఆల్రెడీ నిశ్చితార్థం అయిన ఒక అమ్మాయికి హీరో గాడు వాడిని ప్రేమిస్తాడు. బట్ లాస్ట్‌లో హీరో, హీరోయిన్ వాళ్ళిద్దరూ కలిసిపోతారు. సో, ఈ సినిమాలో గూడా అంతే. అమ్మాయి స్వీట్లు పంచుతది. వీడు అరుస్తాడు. మరి అదే మాట వాళ్ళ ఐఫెల్ టవర్ పైనుంటే అదంతా వాళ్ళు చెప్తూనే ఉంటారన్నమాట. సో, ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే ఈ సినిమా గురించి ఐఫెల్ టవర్. సో, మనకి యూఎస్‌లో వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్సిడెంట్స్ మాకేంటంటే ఐఫెల్ టవర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోల్పోయిన తర్వాత యాక్చువల్లీ వాళ్ళు ప్రపంచంలో ఏ టాల్ స్ట్రక్చర్ అనేది వాళ్ళ షూటింగ్‌లకి వాళ్ళు ఇవ్వలేదనమాట. సో, వాళ్ళేం చెప్పారంటే మీరు ఐఫెల్ టవర్ ముందు షూటింగ్ చేయొచ్చు. బట్ టవర్ మీద మీరు షూటింగ్ చేయలేరు. కానీ 'నాగార్జున' గారు ఏదో చేశారు. ఆయన చాలా కష్టపడి ఫైనల్‌గా ఐఫెల్ టవర్ మీద వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చిందనమాట. సో, ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఇండియన్ మూవీ టు బి షాట్ ఇన్ ది ఐఫెల్ టవర్ అనేది ఆయనకి తర్వాత తెలిసిందనమాట. అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమాలో ఆఫీస్ సెట్ ఉంటది గదా! అది వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళొక ఫ్లోర్‌లో వాళ్ళది కట్టారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు 'సూర్య బ్రో' నేనేదో ఒక ఇంటర్వ్యూ చదువుతుంటే ఇది యాక్చువల్లీ నేను మొన్న సినిమా చూస్తుంటే నేను గమనించాను. ఆ ఆఫీస్ సెట్‌కి ఎంట్రీ డోర్ ఉంటది గదా! ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఏ. నీకు పక్కన ఒక 2 స్లిట్లుంటాయి. అంటే ఏ అంటే ఇట్లుంటది గదా! సో, ఆ డోర్ షేపు ట్రయాంగిల్‌లో ఉంటది. దాని పక్కన 2 వైట్ స్లిట్స్ ఉంటాయి. టు సింబలైజ్ దట్ ఇట్ ఈస్ ఏ. ఇది అభి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ గదా! దాని కంపెనీ. అది నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇంకోటి వాళ్ళేం జేశారంటే క్లెవర్‌గా ఇదేదో బిర్లా మందిర్ ఐ థింక్ అది బంజారా హిల్స్‌లో ఉంటది. దాని దగ్గరలో ఉండడానికి చూపించడానికి వాళ్ళు ఎనకాల వాల్ పేపర్స్ బ్యాక్ లైట్ జేసి వాళ్ళు అతికిచ్చారనమాట. ఏంటి లైక్ టు షో దట్ దిస్ మైట్ యాక్చువల్లీ బి బిర్లా టెంపుల్ దగ్గర. సో, అది గూడా ఒక ఇంట్రెస్టింగు. ఇంకోటేందంటే ఈ సినిమాల్లో 'నాగార్జున' గారు ఆయన క్లైమాక్స్‌లో దూకినప్పుడు అది వాళ్ళు గోదావరి జిల్లాలో వాళ్ళు తీశారు. సో, ఈ సినిమా క్లైమాక్స్‌లో 'నాగార్జున' గారు నదిలో దూకాలన్నమాట. ఆ రివర్ అనేది చాలా మురికిగుంటది. దాని డెప్త్ ఏందో మనకు తెలీదు. సో, యాక్చువల్లీ ఆ షాట్ జేసినప్పుడు ఎవరో ఒకరు వాళ్ళు అడిగారన్నమాట. దీనికి ఎంత డెప్త్ అని జెప్పి. సో, అక్కడెవడో కుర్రోడు వారికి చెప్పారన్నమాట. సో, నాగార్జున గారు జెప్పారంటే, "నేను కొంచెం సేపు సైడ్ వాటర్‌లో ఉంటాను. ఎందుకంటే కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటది. ఒక సస్పెన్స్ ఎఫెక్ట్ ఉంటది. దాని తర్వాత నాగార్జున గారు దూకిన తర్వాత ఆ నీళ్ళలోనే మునిగిపోయారన్నమాట. మునిగిపోయిన తర్వాత అదే అదే అబ్బాయి వాడు స్పాట్ జూపిచ్చాడు. అండ్ దెన్ మాకు కొంచెం భయమేసింది. ఏందంటే నాగార్జున గారు బయటికి రాలేదు. మళ్ళీ ఆ అబ్బాయి ఆయన నూనెలో ఆయన కూడా నదిలో దూకారు. నాగార్జున కోసం ఆయన వచ్చినప్పుడు. దాని తర్వాత ఆ సీన్ మేము కట్ చేసాం. అందుకంటే అందుకే మీకు సినిమాలో అది చాలా తక్కువ సీన్ మాకు కనిపిస్తది. లేకపోతే మాకు చాలా లెంగ్తియర్ సీన్ ఉండే ఉంటది. ఇంకోటి లాస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది చెప్పే ముందు దాని తర్వాత సూర్యప్రకాష్ ఎందుకంటే ఇప్పటివరకు చాలా సేపు మాట్లాడుతున్నాను.
ఆ అందమైన బాంబుల పాట ఏదైతే ఉందో అది కూడా సెట్టే. చాలామంది అనుకున్నారు వాళ్ళు ఏదో రియల్ హోటల్ చూశారు. విజయ్ భాస్కర్ గారు సినిమా అయిన తర్వాత వాళ్ళ సినిమా గురించి వాళ్ళు అడిగారు. అండ్ ఇంకోటి ఈ సినిమా షూటింగ్ గురించి చెప్పాలంటే ఈ 'డోంట్ మ్యారీ' అందమైన భామలు సెట్‌ల్లో చేశారు. దాని తర్వాత ఆస్ట్రియాలో వాళ్ళు 'నా మనసునే' దాని తర్వాత 'గుండెల్లో ఏముందో' పాట వాళ్ళు షూటింగ్ చేశారు. ఇంకోటి 'చలియా చలియా' పాట వాళ్ళు అది కూడా వాళ్ళు సెట్‌ల్లో చేశారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ సినిమాలో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే ఈ సినిమా అంటే 'నాగార్జున' గారు నాకు బాగా గుర్తు. 'భరద్వాజ్ రంగన్' గారితో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆ టైంలో. ఈ సినిమా ఇట్ వాస్ అబవ్ యావరేజ్ ఫిల్మ్ విచ్ ఐ నో బికాజ్ ఐ ప్రొడ్యూస్డ్ ఇట్ అనే ఒక మాట చెప్పారు. కానీ నాకు తెలిసినంత వరకు సినిమా విజయం సాధించింది. బట్ ఎంతైనా సరే హిట్ కాకపోయినా ఈ సినిమా ఎప్పుడు మా గుండెల్లో ఉంటది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉంటది. అండ్ నాకు తెలిసినంత వరకు సినిమా 50 రోజులు పూర్తి చేసింది. 100 రోజులకు పూర్తి చేసింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ లాస్ట్ ఇయర్ కింగ్ నాగార్జున గారి పుట్టినరోజు శుభాకాంక్షలకి ఈ సినిమా వాళ్ళు రీ రిలీజ్ చేశారు. ఆ వీడియోలు చూస్తే నాకు నిజంగానే గూస్ బంప్స్‌తో పాటు నాకు ఏడుపొచ్చింది. బికాజ్ ఐ వాస్ లైక్ అరే! సినిమా వచ్చి 21 సంవత్సరాలయింది. ఇంకా జనాలు ఈ సినిమా వాళ్ళ అంటే అంతగా వాళ్ళు ప్రేమిస్తారంటే ఈ సినిమా గొప్పతనం అలాంటిది. సో యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. యాక్చువల్లీ చాలా చెప్దాం అనుకున్నా. బట్ మొత్తం సేపు నేను ఇక్కడే మాట్లాడితే గెస్ట్ మాట్లాడలేకపోతే అది సహజం కాదని చెప్పి నేనింకా నోరు మూసుకుంటా. సూర్య బ్రో ఆయనకి తెలిసినంత వరకు ఆయన చెప్తాడు. దాని తర్వాత మనం ముగిచ్చేద్దాం. In fact, Teja, while you were speaking the facts, this is so meta because in the movie also there is a scene where Dharma Subramanian garu interview lo unte the host is like speaking and he's like, oh, okay, అదే oh, కదా! okay. మీరు గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను. నేను మాట్లాడదామని. So, while you exhaustively spoke about the length of the film, firstly, brilliantly researched. So, I think our growing up years, like our 90s kids feasted on Manmadudu, literally. To be very honest, I think it's one of the most formative film influences for our generation because ఒక రకమైన చాలా సెన్సిబుల్ హ్యూమర్ ని త్రివిక్రమ్ గారు తీసుకొచ్చారు. దాన్ని చాలా టైప్ కాస్ట్ చేసి అది ప్రాస, అది పంచులు అంటారు కానీ ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ నేటివిటీ టు తెలుగు హ్యూమర్. తెలుగు హ్యూమర్ అలానే ఉంటుంది యాక్చువల్గా మాకు ఇప్పుడు. సో ఐ థింక్ త్రివిక్రమ్ గారు చేశారు అండ్ ఐ థింక్ మన్మధుడు టాప్స్ ఇట్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నువ్వు నాకు నచ్చావు ఆయన రాసినప్పుడు వారు ఒక స్వయంవరం ఆర్ ఈవెన్ ఇదేంటి చిరునవ్వుతో ఇట్స్ ద లైఫ్ ఆఫ్ a middle class guy who's trying to make it big and things like that. But Manmadudu is this guy is born with a silver spoon. So it explains everything from his perspective, Anmata. So, and that was one part. The second part is it's also probably one of the first times in a mainstream film where you saw an anti-hero. Yeah. Full-fledged ga Yeah. oka gray area on a Yeah. hero. Like it's probably such a interesting idea to actually get somebody like Nagarjuna Garu to be like a guy who hates women because he's like supposed to be the guy who a lot of women like him because of నాగార్జున గారికి చాలా అద్భుతమైన ఒక అంటే మహిళల్లో లైక్ చాలా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండే ఒక హీరో. సో అదే నువ్వు ఆయన తీసుకొచ్చి నువ్వు చెప్పినట్లాగా హీ హేట్స్ విమెన్ అంటే వాళ్ళకు కూడా షాక్ వచ్చింది. అరే ఏంట్రా ఇట్లా ఇట్లా జరుగుతుంది అని. exactly. సో యా. So um, and so I remember the first time I watched this film, I think it was in RTC Crossroads anamata. So అప్పుడు మాకు అంటే ఇన్ ది ఇండియన్ కరికులం సిస్టమ్ ఏదైనా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని ఉంటాయి. సో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ 19th 20th అయిపోతాయి అనమాట. దిస్ ఫిలిం రిలీజ్డ్ 20th December 2002 సంథింగ్. యా బేసిక్గా క్రిస్మస్ 2002 December 20th. నాగార్జున గారికి ఒక కష్టం ఏంటంటే హిల్ రిలీజ్ దిస్ ఫిలిం ఫర్ క్రిస్మస్. అవును. ఎందుకంటే హీ నోస్ ఆ ముందర సంక్రాంతి సినిమాల కల్లా మన టాప్ సెట్ అవుతుంది అక్కడి నుంచి మీకు దట్స్ బీన్ అ రిచువల్. సో ఐ రిమెంబర్ జనరల్గా ఏంటి సినిమా అయిపోతే క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి మాకు ఒక 4th January 5th January వరకు ఉంటాయి. సో ఏం చేస్తారంటే 20th అయిపోగానే ఇంకా కొంచెం మెల్లిగా అడగడం మొదలెడతాం ఇంట్లో సినిమాకి వెళ్ళాలి అంటే we were not too old to be sent to a film alone by then. I think I was 13 or 14 years old by then. No, 12 years in fact, exactly. 12th year I completed my birthday. So అప్పుడు ఐ థింక్ దేవి థియేటర్లో ఈ సినిమా చూసాం. దేవి థియేటర్ ఇస్ వన్ ఆఫ్ దోస్ రీ రిలీజ్ అడ్డా అనమాట.
దేవి అనేది బ్యాక్ దెన్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒక 3-4 థియేటర్లు ఉంటాయి కదా, సంధ్య ఉంటది. యా ఆ సంధ్య బోత్ థియేటర్స్ ఆర్ ఫంక్షనల్. ఇప్పుడు ఓన్లీ ఐ థింక్ సుదర్శన్ 35 విచ్ ఇస్ లైక్ ద థియేటర్ యా ఫర్ ఆల్ అది ఆఫ్ నువ్వు తెలుగు మహేష్ సినిమా, బాబు దట్ ఈస్ ఫ్యాన్స్. లైక్ ద మెక్కా ఆఫ్ తెలుగు యా సినిమా బేసిక్ గా. నువ్వు అక్కడికి వెళ్ళి సినిమా చూడకపోతే నువ్వు అసలు తెలుగు సినిమా అభిమానేనా అని నీకు ప్రతి ఒక్కరు యా క్వశ్చన్ చేస్తారు. So I think watching a Mahesh Babu film in that Sudarshan 35 is like a thing అనమాట. దేవిలో ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్స్ అనమాట ఇది. నేను చూసిన దాని ముందు ఐ థింక్ ఐ సా వన్ ఫిల్మ్ ఐ రిమెంబర్ వెరీ వివిడ్లీ ఇస్ నరసింహ విచ్ వాస్ పడేయప్ప ఇన్ తమిళ్. దాని తర్వాత ఈ సినిమా చూశాను. అండ్ అంటే ఇట్ వాస్ నాట్ ఫుల్ క్రౌడ్ ఏం లేకుండా, ఇట్ వాస్ లైక్ స్పార్స్లీ ఫిల్డ్. అండ్ బేస్డ్ ఆన్ వాట్ అండ్ ఐ థరల్లీ ఎంజాయ్డ్. ఎంత ఎంజాయ్ చేశానంటే అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంత యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడు ఆమె ఇంటర్నెట్ ఉండేది కానీ ఒక డైలాగ్ కనెక్షన్, ఒక యూట్యూబ్ అనేది లేదు అప్పట్లో. సో ఏం చదవాలన్నా ఏం చేయాలన్నా నీకు జెమినీ టీవీలో మార్నింగ్ బయోస్కోప్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ లో చూసే ప్రోమోలే ప్రోమో. తేజ టీవీ ఉండేది, ఆ తేజ టీవీలో వచ్చే పాటలే పాటలు. అవును. సో అది చూడాలంటే యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ డే ఆర్ ఫర్ ద ఈవినింగ్. మార్నింగ్ వేస్తే మళ్ళీ ఈవినింగ్ వేస్తారు అనమాట. సో పీపుల్ వుడ్ వెయిట్ ఫర్ దట్. సో ఆ జోన్ లో ఆ చిన్న చిన్న జోకులు ఉంటాయి కదా, లైక్ బ్రహ్మానందం గారిది ఒక ప్రోమో ఉండేది, ఆర్ యునో ఈ తనిఖీల భరణి గారిది అండ్ నాగార్జున ఎక్స్చేంజ్ ఉంటాయి కదా, అదొక ప్రోమో, ఆర్ సునీల్ది ఒక ప్రోమో. అట్లా ఆ 3-4 ప్రోమోల కోసం మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు బై ద టైమ్ సాటిలైట్ కమ్స్ అవుట్ అండ్ ఫిల్మ్ యాక్చువల్లీ రిలీజెస్, అవును. ఇట్ వుడ్ బి ప్రాబ్లీ 4-5 months అనమాట. సో అప్పటి వరకు యూ ఐదర్ డూ దాట్. అప్పుడు ఇంకా ఈ సీడీల కల్చర్ అంత రాలేదు. యూ రెంట్ డివిడి అండ్ యూ వాచ్ ఇట్, ఆ కల్చర్ ఇంకా రాలేదు ఇండియాలో. సో ఇన్ దాట్ జోన్ వి కైండ్ ఆఫ్ గ్రూ అప్ అనమాట. సో ఐ థరలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. అండ్ దెన్ తర్వాత ఏంటంటే బ్యాక్ దెన్ there was a sizable audience which wouldn't watch the film because movies back then had a long shelf life. సో జనాలందరూ చెప్పడం అరే మన్మధుడు చూడు, మన్మధుడు చూడు, బాగుంది బాగుంది. సో అట్లా ఎవ్రీబడి వాచ్ అండ్ వి రియలీ లైక్డ్ ఇట్. అండ్ ఐ రిమెంబర్ మన్మధుడు బై ద టైమ్ ఇట్ కేమ్ అండ్ ఐ థింక్ ద ఫిల్మ్ సెటిల్ డౌన్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్. ఐ థింక్ సంక్రాంతి కేమ్. Sankranti had like Okkadu and all that, but still this film, despite that, it ran and it did well. So I think that was one of my most vivid memories about the film. Second thing ఏంటంటే నేను త్రివిక్రమ్ గారి సినిమా సినిమా అంటే ఇది ఈవెన్ బిఫోర్ OTT కల్చర్ కేమ్ అండ్ వీ యూస్ టు రిలై ఆన్ టారెంట్స్ ఆర్ రిలై ఆన్ DVDs టు గెట్ ఫిల్మ్స్. నేను త్రివిక్రమ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన హార్డ్ డిస్క్ లో దాంట్లో పెట్టుకున్న ఫస్ట్ సినిమా మన్మధుడు. ఎందుకంటే నాకు అంత ఇష్టం ఆ హ్యూమర్. సో అప్పట్లో ఏంటంటే కాలేజ్లో మీరు టారెంట్ బేస్డ్ స్టఫ్ ఏమైనా పెట్టుకుంటున్నారా అని చెప్తే ఈ సినిమాని man.mad అని పెట్టుకుని ఎక్కడో డాట్ ఫైల్లో సేవ్ చేసుకోవడం, ఎందుకంటే ఏం సినిమా కంటెంట్ ఉంటే పట్టుకుంటారు అని చెప్పేస్తే అలా సేవ్ చేసుకోవడం వన్ ఆఫ్ ద మోస్ట్ వివిడ్ మెమరీస్ అనమాట. అండ్ దెన్ so I mean that's about some of the memories with the film. But I think one of the craziest memory ఏంటంటే మనం ఎప్పుడు పీక్ త్రివిక్రమ్ అంటాం, పీక్ విజయ్ భాస్కర్ అంటాం, లైక్ పీక్ నాగార్జున అంటాం, బట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ పీక్ సీతారామ శాస్త్రి గారు, తెలుసా? ఎందుకంటే అయితే అఫ్ కోర్స్ ఆయన ఇట్స్ సచ్ సాడ్ థింగ్ దట్ వీ లాస్ట్ హిమ్ బికాస్ ఆఫ్ అ వెరీ సాడ్ ఇంజరీ, సాడ్ ఇల్నెస్ వల్ల. బట్ ఇఫ్ యూ సీ ఈవెన్ ఆ క్యారెక్టర్ కూడా ఆయన అంత అద్భుతంగా లిరిక్స్ రాశారు దాంట్లో. అంటే అవును. అంటే జస్ట్ విత్ ఇప్పుడు ఈ అందమైన భావనల పాట ఒక్కటి మినహాయింపు, అది భువనచంద్ర గారు చేశారు కదా. అంతకు ముందు మీరు చూసినట్లు కనుక దాంట్లో ఫస్ట్ ఒక పాట ఉంటుంది అంశుతో ఉండే పాట, నేను నేనుగా లేని, అవును. అవును. నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో అలా. అవును. సో లా పదంతో పదప్రయోగం చేయడం అనేది చాలా ఈజీ. అది సీతారామ శాస్త్రి గారికి చెందింది. ఆయన ఈవెన్ ఒక నార్మల్ యాక్చువల్లీ ఆ పాట గురించి ఇక్కడ ఆయన ఆయన ఎక్కడో చెప్పారు యాక్చువల్లీ. యా అదేంటంటే నీకు యా అది బేసిక్గా ఆయన విజయ్ భాస్కర్ గారు ఏం చెప్పారంటే ఈ సినిమాలో యాక్చువల్లీ మీరు సాహిత్యం పరంగా చూస్తే సీతారామ శాస్త్రి గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అనమాట. ఎందుకంటే ఓ నవ్వు చాలు, ఓ నవ్వు చాలు, అది నువ్వు నాకు నచ్చా, అది అఫ్ కోర్స్ అందరికి ఇష్టమైన పాట కదా. ఆ సినిమాలో అందమైన సాహిత్యం రాశారు అమ్మాయి మీద. కానీ ఈ పాట నువ్వు చెప్పినట్లాగా నేను నేనుగా లేనే
ఇది యాక్చువల్లీ హీరో ఫీలింగు అమ్మాయిని చూసినప్పుడు. కానీ ఇక్కడ సిరివెన్నెల గారి గొప్పతనం ఏంటంటే, ఆ పాటలు మీరు గమనిస్తే, అమ్మాయి గొప్పతనం గురించి, లేకపోతే హీరో ఆ అబ్బాయి తెలివి గురించి వాడు ఏమి రాయలేదు. ఆయన జస్ట్ హీరోకున్న ఒక ఫీలింగ్స్ అమ్మాయి గురించి ఆయన సాహిత్యం రాశారు. సో, నువ్వు చెప్పేది 100% నిజం. ఇట్ ఈస్ ఎందుకంటే జస్ట్ లైక్ దాంట్లో ఒక లిరిక్ యాహ్! ఉంటుంది ఇట్లా, నాకెందుకు ఇలా అవుతోంది చెప్పవా ఒకసారి, అవును. నీ వెంట పడే ఆశల చూపవా పూల దారి, చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగా. అంటే నేను ఆ, అలా ఒక్కోసారి మాట పలకడం కష్టం, ఎందుకంటే మన తెలుగు ఫ్రీ వర్స్ ప్యూరిటీ అంత బ్యూటిఫుల్ ఉంటుంది. అవును. తడి జాడ లేని తన గుండె దాహాలు తీరేదేలాగా, అంటే తడి జాడ లేని గుండె అంటే యూ లుక్ అట్ ద డీపర్ మీనింగ్. అప్పటి వరకు హీ నెవర్ హ్యాడ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్, ఒక రొమాంటిక్ ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ లో లేదు. అలాంటి ఒక చోటుకి యూ కమ్ ఇన్ లైక్ అ గష్ ఆఫ్ దట్ యునో ఫ్లో అండ్ యునో క్వెంచ్ మై థర్స్ట్. యాహ్! అంత గొప్ప పద కవిత్వం కానీ, అంత వచన కవిత్వం కానీ ఆ, రాసే ఒక పొటెన్షియల్ ఉన్న కవి మనకి సినిమా దాంట్లో ఉండడం అనేది, వీఆర్ సో సో బ్లెస్డ్. అవును. చాలా చాలా ఎందుకంటే అదృష్టవంతులు. యా, యాక్చువల్లీ విల్ కమ్ టు థాట్ లేటర్. ఎందుకంటే యా ఇది షూర్, కొంచెం లైక్ కొంచెం యా స్ట్రక్చర్‌లో షూర్ షూర్ వెళ్తున్నాం. షూర్. సో యాహ్! నో ప్రాబ్లమ్. నేనెప్పుడు చెప్తాను కొంచెం క్విక్‌గా. ఫస్ట్ ఇంప్రెషన్ ఏందంటే సో అప్పట్లో ఐ థింక్ నేను మీకు చెప్పాను. చెప్పలేదంటే నేను చెప్తా. మే నేను యూఎస్‌లో పుట్టి పెరిగాను కాబట్టి మేము థియేటర్‌కెళ్ళడం అనేది అది బేసిక్‌గా అంటే అప్పుడప్పుడు తిరుపతికెళ్ళి దేవుడికెళ్ళి మొక్కుతావు గదా! అట్లుండేది. బేసిక్‌గా ఏందంటే థియేటర్‌కెళ్ళడం అది చాలా అరుదైన విషయం. బికాజ్ అప్పట్లో నీకొక 6 ఓజీ సెంటర్స్ నేనంటాను. ఆ సెంటర్స్ ఏందంటే నీకు బే ఏరియా, డాలస్, వర్జీనియా, న్యూ జెర్సీ. బట్ న్యూ జెర్సీ ఏంటంటే ఎడిసన్. అది మాకు ఒక గంట సేపు దూరంలో ఉంటది. సో, నువ్వు బేసిక్‌గా మేము ఎడిసన్‌కెళ్ళి సినిమా చూడాలంటే నువ్వు అది ఒక డే. అది యాక్చువల్లీ నీ మొత్తం డే యాక్చువల్లీ. బికాజ్ నువ్వు ట్రాఫిక్ పరంగా నువ్వు ప్లాన్ చేసి అక్కడికెళ్ళాలి. గంట సేపు పడుద్ది. దాని తర్వాత సినిమా చూడాలి. అది ఇంకో 3 గంటలు. సినిమా చూసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంటికి రావాలంటే అది బేసిక్‌గా మొత్తం కలిపితే ఒక 5, 6 గంటలు. సో, చాలా కేర్‌ఫుల్‌గా మనం జేయాలి. సో, అప్పట్లో ఎక్కువ ప్రింట్లు లేవు. అండ్ ఇది యాక్చువల్లీ ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఐ థింక్ దిస్ వాస్ ద ఫస్ట్ తెలుగు మూవీ టు రన్ ఫర్ 50 రోజులు యూఎస్‌లో యాక్చువల్లీ. అదో రికార్డ్ క్రియేట్ చేసింది అప్పట్లో. సో, ఈ సినిమా నాకు ఈ సినిమా గురించి యాక్చువల్లీ నాకేం తెలీదు. నాకేం తెలుసంటే ఐ థింక్ 'నాగార్జున' గారు నేను చూసి ఫస్ట్ మూవీ వాజ్ ఐ థింక్ 'నిన్నే ప్రేమిస్తా' అనుకుంటా అప్పట్లో. లేకపోతే మన ఏందది మర్చిపో 'అన్నమయ్య'. ఈ ఈ 2 సినిమాలో ఒకటి చూసా. సో, ఈయన నాకు తెలుసు. సినిమా చూసాం. డీవీడీలో చూసాను. ఏదో అంటే పర్వాలేదనిపించింది. నాకేం అర్థం అవ్వలేదు ఆ టైంలో. నా వయసెంత అప్పుడు? ఓ 4 లేకపోతే 5 అప్పట్లో. సో, నాకేం అర్థం కాలేదు. సినిమా డీవీడీలో చూసాను. సో, ఈ సినిమాకి నా ఇష్టం ఎలా పెరిగిందంటే ఐ థింక్ నువ్వు చెప్పినట్లాగా ఫార్మేటివ్ సినిమాలు ఉంటాయి కదా! యూ జస్ట్ హ్యాపెన్ టు కమ్ బ్యాక్ టు కొన్ని సినిమాలు. రివిజిట్ చేసే కొద్దీ నీకు కొన్ని సినిమాలు దగ్గరగుంటాయి, గుండెల్లో ఉంటాయి. సో, అప్పుడు తెలుగు సినిమా గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత బేసిక్‌గా ఏమైందంటే, మేము డీవీడీ కొన్నాం సినిమాకి. సో, సినిమా చూసిన ఆబ్వియస్‌గా రెంట్ చేసేవాళ్ళం. రెంట్ చేసిన తర్వాత నచ్చింది కాబట్టి డీవీడీ కొన్నాం. డీవీడీ కొనిన తర్వాత మల్టిపుల్ రీవాచెస్‌తో నేను జస్ట్ లైక్ ఈ సినిమా అనేది ఇట్ ఈస్ సో ఎంటర్‌టైనింగ్ అండ్ 90% మీరు సినిమా చూస్తే నువ్వు జస్ట్ నవ్వుతూనే ఉంటావు. నీకు యాక్చువల్లీ సినిమాలో ఎక్కడ సీరియస్ అవుతదంటే, నీకు ఓన్లీ 3 ఇన్‌స్టెన్సెస్‌లో సీరియస్ అవుతది. ఫ్లాష్ బ్యాక్‌లో అవుతది. నీకు ఒక్క నిమిషం. యాహ్! సారీ ఫ్లాష్ బ్యాక్‌లో జరుగుతది. అండ్ దెన్ బేసిక్‌గా సినిమా ఎండ్‌లో సినిమా సీరియస్ అవుతది. అది తప్పితే నీకు ఆల్మోస్ట్ లైక్ 80% ఈ సినిమాల్లో వాళ్ళు మొత్తం కామెడీతో నింపేశారు. సో, నువ్వు నవ్వుతూనే ఉంటావు కొంతో గొప్పో. ఏదో ఒక డైలాగ్‌కి లేకపోతే ఏదో ఒక సిట్యుయేషన్‌కి. సో, అట్లా నా ఇష్టం పెరిగింది. అండ్ ఓవర్ ది ఇయర్స్ దాని తర్వాత తెలుసుకున్నా. అంటే అప్పుడు డైరెక్టర్ అనేది ఇప్పుడు ఇవన్నీ నాకేం తెలీదు గానీ, అప్పుడు తర్వాత తెలుసుకున్నా. త్రివిక్రమ్ గారు కథ రాశారు. దాని తర్వాత విజయ్ భాస్కర్ గారు దర్శకత్వం చేశారు. సో, వాళ్ళ కాంబోలో ఈ 4 అంటే 3 సినిమాలు అనుకోవచ్చు. లైక్ అంటే తరుణ్ గారిని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు గానీ, ఎందుకంటే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది గానీ, బట్ జనరల్‌గా అందరూ ఏం మాట్లాడుకుంటారంటే ఈ 3 సినిమాల గురించి కదా! 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి' ఎక్కువగా. 'నువ్వే కావాలి' కూడా రివ్యూ చేశాం. అది కూడా క్లాసిక్ సినిమాలే. ఇక ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా. నేను కాదనట్లేదు గానీ, ఈ సినిమాలు వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు. సో, అది ఉండే కొద్దీ దాని తర్వాత జస్ట్ ఓవర్ ది ఇయర్స్
దిస్ మూవీ ఏజ్డ్ లైక్ ఫైన్ వైన్, జస్ట్ లైక్ ఎనీ మూవీ. వీళ్ళ కాంబినేషన్లో బేసిక్గా వాళ్ళిద్దరు కలిసి 6 సినిమాలు చేశారు నాకు తెలిసినంత వరకు. ఐ థింక్ నో, ఐ థింక్ 5 సినిమాలు యాక్చువల్లీ వాళ్ళు కలిసి చేశారు, ఏదో ఒకటి. ఐఎమ్ బ్లాంకింగ్ కానీ ఒక్క నిమిషం, కెన్ ఐ డూ మై మ్యాథ్? యా, ఇట్స్ యాక్చువల్లీ 6 సినిమాలు. నేను స్వయంవరం, జై చిరంజీవి మర్చిపోతున్నా. ఆ మిగతా 4 సినిమాలు కలిపితే 6 అవుతుంది. ఓకే. సో వాళ్ళ కాంబినేషన్లో యూ గెట్ ఎ ఫీల్ ఫర్ what their film was like, what their partnership was like. ఆ రచయిత దర్శకుడు కాంబో ఉంటుంది కదా, అది జస్ట్ ఓవర్ ది ఇయర్స్ ఆ కామెడీ సినిమాకు ఉండే ఒక ఫీల్, అండ్ అన్నిటికంటే పాటలు అసలు ఇంత అద్భుతమైన సంగీతం నువ్వు చెప్పినట్లాగా అందరూ వాళ్ళకుండే ఒక వాళ్ళందరూ ఇచ్చే ఒక ఇన్పుట్ కాంట్రిబ్యూషన్ అదంతా. సో యా, డెఫినెట్లీ అట్లా ఉంటుంది. సో యా, ఓవర్ టు యూ. ఈ సినిమాతో నీ ఇష్టం లేకపోతే సాన్నిహిత్యం, ఈ సాన్నిహిత్యం ఎలా పెరిగింది సంవత్సరాలు గడిపే కొద్దీ? So one thing is obviously this film was the comfort film. Like etla ante, when you want to watch, most films are like, I mean, at least in the meme world, I think one of the that zone is that Trivikram zone when before he became Guruji, he was that zone where he could write like, probably his pen was probably made of fire and water. And so it's a comfort film. You kept going back, when you wanted to, watch something when you're eating your dinner after a long day, or college లో multiple times friends తో కూర్చొని చూడడం. ఓకే, అండ్ అలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ తో ఇలా ఈ సినిమా రివిజిట్ చేసి అట్ వన్ లెవెల్ ఎలాగంటే 1 లైన్ ఆర్డర్తో సహా డైలాగులతో సహా సీన్ వస్తే మ్యూట్ చేసేస్తే నేను డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. దిస్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ అనమాట. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్, ద కాన్వర్సేషన్స్ ఆర్ వెరీ రిలేటబుల్. అవును. ఏంటంటే మేము తీసుకురాలేము పైకి కంపెనీ కంటే, తీసుకొచ్చావు గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ తెచ్చావు, ఆర్ లైక్ అంటే అది నిజంగా ఒక ఫాదర్ ఒక సన్ తిడితే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది యాక్చువల్లీ అది. అవును. ఎందుకంటే మా గోదావరి, ఇప్పుడు మా మదర్ సైడ్ ఫాదర్ సైడ్ ఇద్దరు గోదావరి సైడే కదా, నన్ను మా నాన్నగారు ఎలా తిట్టారో లేకపోతే అదే కాన్వర్సేషన్ ఇప్పుడు నేను ఏమైనా ఫోన్ చేసానో మాట్లాడినా కూడా అలానే తిడతారు అనమాట. ఆర్ మా మామయ్యని చూశాను కదా, మా మేనమ్మ వాళ్ళు అందరు కూడా వాళ్ళని మా తాతగారు కూడా అలానే తిట్టారు. సో అలానే ఉంటుంది బేసికల్గా. ఎట్లా ఉంటుందంటే వెరీ వెరీ రిలేటబుల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న మూమెంట్స్ లో ఆయన హ్యూమర్ క్రియేట్ చేసిన విధానం, లైక్ ఎలా అంటే ఇలా నడుచుకుంటూ రాగానే మీ ఫైల్స్ క్యాబిన్ లో పెట్టాను మేనేజర్ గారు అంటే, మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు కూర్చోండి పిఏ గారు, ఏంటి నేనే మేనేజర్ అని హింట్ ఇస్తున్నావు అతనికి అని. సో అలాంటి మైక్రో మూమెంట్స్ ద వే హీ క్రియేటెడ్ హ్యూమర్. అండ్ the fact that you can laugh more when you can relate to it. అవును. అవును. నాకు for example, నువ్వు చెప్పినట్లాగా యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా. లిటరల్ సినిమా ఓపెన్ అవుతుంది, పంచ్ పడుతుంది. ఏంటంటే వాడు లైక్ ఆ narrator ఎవరో నాకు తెలియదు కానీ ఈయన ఒక మగాడు, ఈయన సర్వ్ చేసిన అందరు మగాళ్ళు. ఈయన ఇంట్లో ఉండే మొక్కలు కూడా మగవే, ఎందుకంటే దానికి పూలు ఉండవు. వెంటనే ఆడు కారు వచ్చి దిగొస్తాడు. దిగగానే ఒక ఒక ఆడది వస్తుంది, ఏమండి ఇక్కడ గుడి ఎక్కడుందో తెలుసు, ఎక్కడుందో చెప్తారా? చెప్పను అని చెప్పి వాడు వెంటనే వెళ్ళిపోతాడు. ఏమైంది వాడికి, ఏమైనా ప్రాబ్లం అంటే, లేదు ఆడికి ఆడాలంటే కచ్చి అని చెప్పి దాని తర్వాత వాడు వస్తాడు. ఇంకో హైలైట్ అంటే ఇది కొంచెం తర్వాత చెప్దాం అనుకున్నా కానీ ఎలాగో but yeah, ఇట్లా go ahead, ఇట్లా go ahead. వచ్చేసింది, తప్పట్లేదు. అది ఎంత హైలైట్ సీన్ అంటే, వాడు ఆఫీస్లోకి నడుచుకుంటూ వస్తాడు కదా, అందరూ ఆడవాళ్ళు చెప్తారు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు చెప్పకుండా ఒక్కటే మగాడు సుబ్బరావు అని చెప్పి గుడ్ మార్నింగ్ అయ్యే సుబ్బరావు అని చెప్పి వాడు ఆఫీస్లోనే వాడు వెళ్ళిపోతాడు. సో అదే లైక్ ఒక్కడి తర్వాత ఇంకోటి పంచులు. నాకు ఇంకో చాలా ఇష్టమైన సీన్ ఏంటంటే, ఇంటర్వల్ తర్వాత వాడు సస్పెండ్ అయిన తర్వాత తనికెళ్ళవర్ని గారు అపరిచితుడు లైక్ యాక్టింగ్ మీకు కనిపిస్తారు. సుధా గారు వస్తే ఆయన ఏదో లైక్ ఆయన బ్రతిమాలినట్టు నాగార్జున గారితో మాట్లాడతారు. వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈయన వేసుకుని ఉంటాడు. సో ఐ వాజ్ లైక్ ఇది బ్రిలియంట్ అసలు. బట్ అదే ఇన్ఫాక్ట్ ఆ సీక్వెన్స్ లో కూడా ఇన్ఫాక్ట్ ఆ వెటకార అంటే తనికెళ్ళబర్ని గారు అద్భుతమైన కామెడీ. ఎందుకంటే యాజ్ అ రైటర్ తనికెళ్ళబర్ని గారు టైమింగ్ ఫినామినల్ గా ఉండేది. ఇన్ఫాక్ట్ బాడీ ఆఫ్ వర్క్ చూస్తే. అవును. అండ్ అలాంటి యాక్టర్ కి అలాంటి అంత మంచి కామెడీ రాస్తేనే పండుతుంది కదా. కామెడీ అనేది అప్పుడు పండడం మీదే ఉంటది మేజర్ గా. అవును. సో ఇన్ఫాక్ట్ అంతకంటే ఫ్లాష్ బ్యాక్ లో నాగార్జున
నాగార్జున వస్తే వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళు వస్తుంటే దారిలో చొక్కా చొక్కా ఇచ్చేసాడంటే అదేంటారు ఏదైనా కొత్త చొక్కా స్టైల్ అంటే కాదు పిచ్చి అని అంటాడు కదా. ఈవెన్ అంత అవును. అలాంటి చిన్న చిన్న మూమెంట్స్ లో కూడా హ్యూమర్ క్రియేట్ చేయడం, ఐ థింక్ అది ఈవెన్ తనిఖీల గారు. ఇంకో డైలాగ్ ఉంటుంది ఆ సీన్ లో, ఏంటంటే కొత్త కార్ వాడు అడిగాడు, దీని ఖర్చు ఏంటంటే 25 lakhs, దాదేముంది కొనేద్దాం అంటే, కొండం అంటే మాకు కొండం ఈజీ కానీ డబ్బులు పెట్టేవాడికి లైక్ వాడికి బాధ ఉంటుంది, ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా అది. అది కూడా సూపర్ యా, గా ఉంటుంది వాడికి. సో ఐ థింక్ అంటే ఏంటంటే ఆ అంటే ఇది ఇది వన్ ఆఫ్ ద తనిఖీల భరణి గారు ఇస్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్. ఒక పదం మీద ఎంత స్ట్రెచ్ చేసి ఎంత లాగితే ఆ హ్యూమర్ వస్తుందో అది తనిఖీల భరణి గారికి చెందుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆ ముందు సీన్ లో ఉంటుంది కదా, ఏంటంటే మీటింగ్ పెడతారు, మీటింగ్ పెట్టగానే లిప్స్టిక్ యాడ్ ప్రపోజల్ అంతా వస్తుంది కదా. రే, ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ గురించి దగ్గర నుంచి అని చూసావా, అది ఆడాళ్ళు వేసుకునేదిరా అని, అది ఆడవాళ్ళకైతేనే బాగా తెలుస్తుంది అనగానే ద వే ఇట్ కట్స్ ఇమ్మీడియట్లీ హిల్ గెట్ అ లిప్స్టిక్ అండ్ స్టార్ట్ అంటే అవునవును. అక్కడ ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ సీన్ ఇస్ ఫినామినల్. అండ్ ఇంకో డైలాగ్ ఉంటుంది, నువ్వు మర్చిపోయావు, ఏంటంటే వాడు పంచ్ ఇస్తే వీడో కౌంటర్ ఇస్తాడు, ఏంటంటే అరే అది లిప్స్టిక్ యాడ్ రా, లేడీస్ తెలుస్తుంది, మరి ఆ పట్టు చీర షాప్ లో ఎందుకు అతను మగాళ్ళు ఉంటారు, నువ్వు ఏదో లాజిక్లు చెప్పకు. యాక్చువల్లీ అది ఇన్ఫాక్ట్ దానికి నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అనమాట. ఏంటంటే ఆ ఆ అమ్మాయి ముద్ర యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంటే బతిమాలు ఒప్పించి 30,000కి తీసుకొచ్చాను అనగానే 30,000 3,000 ఇస్తే పని చేయడానికి కత్తులు లాంటి కుర్రాళ్ళు బోల్డ్ మంది ఉన్నారంటే, అంటే ఆ కత్తి అనే వర్డ్ మీద కామెడీ చేయడం, కత్తుల్ని Yeah. కొడవల్ని పెట్టుకోవడానికి మన కమ్యూనిస్ట్ కార్యాలయం కాదు. ఎందుకంటే అప్పుడు దే వాజ్ అ బిట్ ఆఫ్ కమ్యూనిస్ట్ వేవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో. సో అలా దాన్ని పెట్టడం లైక్ ఆల్ ద మెన్ వర్ గోయింగ్ ఇన్ టు కమ్యూనిజం అనమాట. సో అలాగా అది లేదు, సటైర్ రా దాని మీద ఆల్మోస్ట్. అదొక చాలా సటిల్ సెటైర్ అనమాట. అనేస్తే ఆ, అదైతే ఆ, మన కమ్యూనిస్ట్ యాడ్ ఏజెన్సీ అయినా మనం చేసే ఇదంతా సబ్బులకి సోపులకి గురించి అది ఆడవాళ్ళకి బాధ తెలుస్తుంటే మరి పట్టుచీర షాప్ లో మొగాళ్ళు ఎందుకుంటారు. సో అండ్ యాక్చువల్లీ దానికన్నా ముందు ఏంటంటే హీ డస్ దట్ కదా, రెవ్లాన్ యాడ్ కలర్ టు యువర్ లైఫ్ అని. అది చేశాక యునో అది తీసుకుని థ్యాంక్స్ రా, నా పరువు కాపాడావు, ఇంత మంచి ఐడియా ఎలా వేసేవరా నువ్వు అంటే, స్కెచ్ పెన్ వాడి అంటాడు కదా. బాల్ అదే పెయింట్, బాల్ 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 పాయింట్ లో పెన్. ఇంకు పోయిందా అనమాట అంటే. సో ఈవెన్ ఆన్ ద స్మాలర్ థింగ్స్ హీ నెవర్ లెఫ్ట్ ఆపర్చునిటీ టు జస్ట్ గివ్. యా. అది ఐ థింక్ వాజ్ ఫినామినల్. అండ్ ఇంకొక టెరిఫిక్ సీన్ ఏంటంటే ఇన్ ద సెకండ్ హాఫ్ ప్యారిస్ వెళ్ళిపోయాక, ప్యారిస్కి వెళ్ళిపోయాక ద మీటింగ్ ఇస్ డన్ అండ్ ఒక అమ్మాయి నాగార్జున తీసుకెళ్ళిపోతుంది కదా. నాన్సీ. తీసుకెళ్తే బ్రహ్మాండం వచ్చి అభి ఎక్కడ అంటే ఎవరో అమ్మాయి పిలిచి డిన్నర్కి వెళ్ళిందంటే, అలా డిన్నర్కి వెళ్ళే 25 నుంచి ప్యారిస్ లో 5 ఉంటున్నాను. సంవత్సరాలు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా చూసి ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్, బాయ్ అని చెప్పి అది ఒక చాలా అయిపోతుంది కదా. చాలా పెద్ద మీమ్ అయింది తెలుసా, ఇంటెలిజెంట్ ఫెలో అనే యా మీమ్. యా యా. ఆ మొత్తం ట్రాక్ అసలు అది, బట్ యా దాని తర్వాత విల్ గెట్ ఇన్ టు ఇట్ లేటర్, యాక్చువల్లీ యూనో యా ఈ యా షూర్ ఆ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటాను. నేను షూర్. ఒకటే మాట చెప్తా, ఈ సినిమా యాక్చువల్లీ ఆయనకి ఎట్లా అవకాశం వచ్చిందంటే, నేను యాక్చువల్లీ మొన్న ఇంటర్వ్యూ వచ్చింది, వెరీ ఇన్ఫార్మేటివ్ బికాజ్ ఆయన నాకు చాలా ఇష్టం. ఆ విజయ్ భాస్కర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ సినిమా పేరు అంటే ఆ ఛానల్ పేరు మర్చిపోయి, ఐ థింక్ లైక్ ఏదో ఎండిఎక్స్ న్యూస్ అని ఏదో ఉండే ఉంటుంది. సో ఈ సినిమా సంగీతం అవకాశం ఎట్లా వచ్చిందంటే, ఆ విజయ్ భాస్కర్ గారికి సత్యనారాయణ గారు, సో దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్నగారికి వాళ్ళిద్దరు బాగా పరిచయం. సో ఆయన ఎవరో సంగీత దర్శకుడు అనుకున్నారు ఆ టైంలో, ఆయన ఎవరో చెప్పలేదు. బట్ అప్పుడు ఏమైందంటే, అదే టైంలో ఈయన ఆనందం సినిమాకి కొట్టారు. అది క్లాసిక్ ఆల్బమ్ అయింది, ఆనందం, శ్రీనివాట్ల గారి ఆనందం. సో ఆ సినిమాకి సంగీతం కొట్టేది డిఎస్పి గారు. సో ఆయనకి ఏంటంటే, ఆయనకి అంటే ఆయన చిన్నప్పటి నుండి వీళ్ళిద్దరు పరిచయం కూడా, ఎందుకంటే సత్యనారాయణ గారితో పరిచయం కాబట్టి, ఆయన అబ్బాయి కూడా ఏదో చిన్నప్పుడు ఏదో ఒకటి డబ్బులు ఆడేవాడు ఇది చేసుకుని అని చెప్పి ఆయన దేవి గారికి ఫోన్ చేశారు. దేవి గారికి ఫోన్ చేసే విధానం ఆయన ఏం చెప్పారంటే, మాకు మెలడీ కావాలి, ఎందుకంటే అప్పటికి సోనాలి బెంద్ర గారి డేట్లు ఉన్నాయి, అండ్ మెలడీ కంపోజ్ చేయాలి, టైం టఫ్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంగీతం గురించి చెప్పాలంటే, ఇది యాక్చువల్లీ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, బట్ కొన్నిసార్లు అవుతుంది.
ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ 'వద్దరా సోదరా' యాక్చువల్లీ వాళ్ళ లాస్ట్ వాళ్ళు సినిమా లాస్ట్ వాళ్ళు షూటింగ్ చేసేది ఏంటంటే ఆ పాట. ఆ పాటతోనే వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేశారు అని విజయ్ భాస్కర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆ వేరే ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూలో. ఈ ఆ! పాట గురించి చెప్పబడిన చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. సో ఆ పాటలో రెండు పల్లవులు ఉంటాయి కదా. అవును. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ అవును. లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. సో అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది ఆయన చాలా సార్లు మిమిక్రీలో పాడతారు అని ఆయనకు ఒక ప్రసిద్ధి ఉంది కదా. అవును. బాలసుబ్రహ్మణ్యం గారు ఆ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ పాటను రెఫరెన్స్ గా తీసుకున్నారు. ఓకే. ఎందుకంటే ఆ పాట ఇప్పుడు చూస్తే నీకు నీకు బాలసుబ్రహ్మణ్యం గారు పాడినట్టు ఉండదు. నీకు ఆ నాగార్జున గారు చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. యాహ్! 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 కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, యాహ్! మ్యారేజ్ కాకముందు రాకుమారుడు అని ఉంటుంది కదా. యాహ్! అంతా కలిసి జస్ట్ 1 మంత్ కాలేడు ఎంత మారిపోయాడు అంటే ఇది యాక్చువల్లీ ఈ లైన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎట్లా అంటే ఆ డూ 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 ఎంత మారిపోయాడు గుర్తుపట్టి బక్క చిక్కిపోయి మంచి లుక్ పోయి అసలు అది ఆయన వీర విశ్వరూపం చూపించారు అనుకో. అండ్ అవును. ఆ పాట అదే ఒకటైతే ఇంకొక ఈ పాటలో ఇన్ఫాక్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఐ థింక్ ఆ లాస్ట్ పాట ఇంకా అందమైన బాల్యం నువ్వు కొట్టుకోవాలని ఇష్టం అని అంటే నీ బీట్లు నువ్వు కొట్టు అని ఎందుకంటే ఈజ్ పర్కషనిస్ట్ కదా. అవును. సో మనకి ఇప్పుడు ఉన్న ఇద్దరు మేజర్ కంపోజర్స్ ఇద్దరు దే ఆర్ వెరీ గుడ్ పర్కషనిస్ట్. అవును. అండ్ సో అందుకే ఈ సినిమా కాంట్రరీగా చాలా తక్కువ పర్కషన్స్ ఉంటాయి. ఎక్కువ ఇట్స్ ఐదర్ బేస్డ్ ఆన్ ఫ్లూట్ సాక్సోఫోన్ అవును. అవును. ఇలాంటి మ్యూజిక్ మీద ఉంటుంది. నీకు యాక్చువల్లీ ఐ థింక్ ఫ్లూట్ అండ్ వైలెన్స్ ఎక్కువ ఉంటాయి ఈ వైలన్ సంగీతంలో. సో నేను ఏం చెప్తాం అనుకున్నానంటే ఒకటే లైక్ డిఎస్పి గారు ఏం తాగి కొట్టారో నాకు తెలియదు కానీ ఈ సినిమా లిటరలీ సాంగ్స్ అండ్ బీజిఎం మాస్టర్ పీస్ అంతే మాస్టర్ అసలు నీకు ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ క్లాసిక్ నా ఫేవరెట్ సాంగ్ అంటే వెరీ డిఫికల్ట్ టు చూస్ బికాస్ నాకు అన్ని ఇష్టం బట్ ఐ వుడ్ గో విత్ వన్ అండ్ ఓన్లీ బికాస్ అది జస్ట్ ఐకానిక్ కాంబినేషన్ నేను ఫేవరెట్ లిరిక్ రైటర్ ఐకానిక్ కాంబినేషన్ నా ఫేవరెట్ సాంగ్ నా మనసునే నీ ఫేవరెట్ పాట ఏంటి సూర్యపరు ఈ ఆల్బంలో సో నాకు చాలా ఇష్టమైన పాట ఇది ఫస్ట్ సాంగ్ డోంట్ మ్యారీ బీ హ్యాపీ. డోంట్ ఎందుకంటే మ్యారీ మీ అది అంటే నా బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఇష్టం అనమాట. అఫ్ కోర్స్ ఈ సంగ్ మల్టిపుల్ సాంగ్స్ ఇన్ ద ఫిలిం బట్ ఆ పాట ఎందుకంటే ఆయనవి అలాంటి పాట ఒక మెలడీ ఉంటే ఎవరైనా పాడచ్చు. ఈవెన్ సోను నిగమ్ కూడా వచ్చి చాలా మంచి మెలడీస్ పాడారు. బట్ అలాంటి సెటైర్ పాట ఉంటే ఆయనే పాడగలరు. ఇప్పుడు నువ్వు చూస్తే 60s ఇంకా అందుకని ఆ పాట నాకు చాలా ఇష్టం. లైక్ ముత్యాలు వస్తావా లేకపోతే బాటనీ పాఠం ఉంది లేకపోతే అలాంటి నేను చక్రవర్తికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా నీకు అది చూడాలని ఉందిలో ఆ పాట ఆంధ్రని ఊపాడింది అప్పట్లో ఆంటీ కూతుర పాట ఉంటుంది కదా దాంట్లో అది ముత్తు పొడుకు వారవా ఏదో ఒక లిరిక్ ఉంటుంది కదా దాంట్లో బాలుగారు ఎంత జోష్తో పాడతారంటే నీకు ఒక్కసారి ఒక వేరియేషన్ వస్తుంది అంటే ముత్తు పొడుకు వారవా అది ఒక్కసారి వస్తుంది దాని తర్వాత ముత్తు ముడుకు వారవా అనే ఇంకో రకంగా ఆయన అట్లా పాడతారు సో ఆ పాట విన్నప్పుడు ఆ జోష్ నాకు అనిపించింది నువ్వు కూడా చెప్పినట్లు ఈ పాటలో కూడా అంటే అదే కదా అది కాంబినేషన్ ఆఫ్ అది కూడా ఒక క్లాసిక్ ఎలా కాంబినేషన్ ఉంటుందంటే డిఎస్పి గారు సిరివెన్నెల గారు బాలు గారు వాళ్ళిద్దరు అది ఒక సిక్సర్ అంతే యా సో అక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ మ్యారీ ఆహా బీ అవును హ్యాపీ ఓహో అలా అది Yeah. బాలు బాలు స్పెషల్ ఎఫెక్ట్ అన్నమాట. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కంపోజ్ చేస్తున్నప్పుడు చెప్పారంట బాలు గారు అది ఆ పాట ఫ్లోలో అని పాడతారంట. సో కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పేవారంటే సార్ మీరు ముందే డమాలు డిమీలు ఎక్కడేస్తున్నారో ముందే మాకు చెప్తే మేము రాసుకుని పెట్టుకుంటాం సార్ స్క్రిప్ట్ లో అని. ఎందుకంటే ఐ థింక్ దట్స్ బాలు గారు వి మిస్ హిమ్. ఐ హోప్ Yeah. ఈస్ డూయింగ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ పీపుల్ అప్ దేర్. సో Yeah. అండ్ యా దెన్ బీజిఎం గురించి చెప్పాలంటే um, నేను యాక్చువల్లీ లైక్ సినిమా మళ్ళీ చూసినప్పుడు నేను మొన్న రీవాచ్ చేసా సినిమా ఆఫ్ కోర్స్ ది పాడ్కాస్ట్కి నీకు యాక్చువల్లీ ప్రతి క్యారెక్టర్కి యాక్చువల్లీ ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది ఇది నువ్వు గమనించావా బికాజ్ అభికి నీకు లైక్ మెటల్ గిటార్స్ వస్తాయి ఎక్కువ సార్లు అది లైక్ అభి థీమ్ అండ్ దెన్ హారిక థీమ్ అయితే చాలా మెలోగా ఆ ఫ్లూట్ వస్తుంది అంటే ఆమె ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు కదా అది కూడా ఉంటుంది నా టూ ఫేవరెట్ బీజిఎమ్స్ ఏంటంటే నాకు ఎందుకో అంటే ఇది చెప్పడం నాకు కొంచెం సిగ్గేస్తుంది కానీ ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ మనం చూస్తుంటే నాకు ఎందుకో ఏడుపు వచ్చాయి ఎందుకో నాకు తెలియదు మేబీ నాకు ఏడుపు వచ్చిందంటే ఇమోషన్ వలన లేకపోతే ఇట్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ సినిమాలు ఎంత దరిద్రంగా అయ్యాయి ఈ కాలంలో ఇటువంటి సినిమాలు ఏం రావట్లేదు మోర్ అందుకు
అంటే దానివల్లనే. బట్ నా టూ ఫేవరెట్ బీజిఎమ్స్ అయితే, వాడు నిజం తెలుసుకుంటాడు కదా, వాడు పిన్ని ఆడికి నిజం చెప్తుంది, ఆ బీజిఎం లైక్ ఆ సాడ్ వస్తుంది కదా, ఆ గుండెల్లో ఏముందో బీజిఎం. రెండోది ఏంటంటే, నాకు ఇప్పుడు కూడా ఇది చెప్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. క్లైమాక్స్లో అమ్మాయి వాడికి ఫోన్ చేసి అభి ఐ లవ్ యూ అని చెప్తుంది కదా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనని చెప్పి, అక్కడ లైక్ ఆ వైలెన్స్ ఇట్లా జై అని లెగుస్తుంది. సో ఈ రెండు నాకు చాలా ఇష్టం. అంటే ఒక పెద్ద విపరీతమైన ఎమోషన్ కలిగించింది. బట్ ఆ బీజిఎం గురించి నువ్వు ఏం చెప్తావు? నాకు యాక్చువల్లీ అది ఇంకోటి అదేదో లైక్ జిబ్బరిష్ వస్తుందిరా. అది సూరిబాబు లవంగం వచ్చినప్పుడు అది దెన్ గ్యాంగ్ ఐ ఆఫ్ థింక్ గ్యాంగ్ ఆఫ్ యా అని వస్తుంది. యా యా ఐ బా థింక్ అది బాబు మనకి యా బా ఏదో వస్తుంది. బట్ ఐ థింక్ అందరి ఫేవరెట్ బీజిఎం అంటే ఆబ్వియస్ గా ఓసాహో ఓసాహో, అది లైక్ జస్ట్ ఓసామా అది ఐ యా థింక్. అది అండ్ మీమ్ అయింది కదా. బట్ యా ఐ థింక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహా పర్ఫార్మెన్స్ లో యాక్చువల్లీ జనరల్ గా ఎలా ఉంటుంది, అప్పటి వరకు కామెడీ సీక్వెన్స్ అంతా కూడా అందరూ బ్రహ్మానందం గారిని కామెడీ చేసినట్టు ఉంటుంది. ఈ సీన్ ఒక్కటే బ్రహ్మానందం గారు వేరే వాళ్ళని కామెడీ చేసినట్టు ఉంటుంది. ఆయన వచ్చి అవును ఆ ఇది ప్యారిస్ అంటే ఇక్కడ ఇక్కడ ఇండియాలో లాగా 10 o'clock అయితే 11 o'clock వెళ్ళడానికి ఉంటుంది, ఇక్కడ 9:45 ఉండాలి. అలా ఆయనకు ఒక మొత్తం పంచ్ రాసాక తర్వాత నాగార్జునకు పంచ్ ఉంటుంది. సో ఇట్ వాజ్ ఆల్సో కామెడీ వేర్ రియలీ బ్రహ్మానందం గారిని ఒక పెడెస్టల్ మీద పెట్టి చేశారు కామెడీ. ఇట్ వాజ్ నాట్ జస్ట్ డన్ లైక్ దట్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ త్రివిక్రమ్ గారు అన్ని సినిమాలు అలానే ఉంటాయి. బ్రహ్మానందం గారిని ఏదో జస్ట్ అలాగా యూజ్ చేసుకోరు. సో ఈ సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెన్ చిన్న సీన్ ఏంటంటే ఆ ఆ కార్ ఎక్కే సీన్ ఉంటుంది. డూ యూ నో హాలిడే ఇన్ అని చెప్పి ఫోన్ మాడుతుంటే రే తెలుసు. నేను రే రే ఎక్కలేదురా రే ఇంకా నేను ఇంకా అంటాడు. కార్ ఎక్కలేదురా. నువ్వు సో యాక్చువల్లీ చెప్పినప్పుడు యాక్చువల్లీ చెప్దాం అనుకున్నా బ్రహ్మానంద గారి గురించి. బ్రహ్మానంద గారు యాక్చువల్లీ ఈ సినిమాలు ప్రత్యేక ఈ సినిమాల్లో ఈవెన్ నువ్వు నాకు నచ్చావు, నేను అప్పట్లో చెప్పాను. బట్ ఈ సినిమా ప్రత్యేకంగా ఈజీగానే నువ్వు ఆ ప్యారిస్ ప్యారిస్ మొత్తం ఆ పోర్షన్ నువ్వు కావాలనేలాగా నువ్వు తీయచ్చు. బట్ వాళ్ళు బ్రిలియంట్గా ఏం చేశారంటే, ఆ పోర్షన్ కూడా ఎక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గకూడదని చెప్పి ఆయన క్యారెక్టర్ పట్టుకొచ్చి నీకు ఒక అది ఐ థింక్ మేబీ అదొక అరగంట ఉంటుంది, లేకపోతే 25 నిమిషాలు అరగంట ఉంటుంది మేబీ. నువ్వు మొత్తం నవ్వుతూనే ఉంటావు మొత్తం సేపు. నువ్వు ఎంటర్టైన్ అవుతూ ఉంటావు. ఆ ఆల్డా ట్రాక్ దాని తర్వాత ఆయన చెప్పే ఏదైనా డైలాగ్. ఇంకోటి ఒక ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏంటది, నాకు చిన్నప్పుడు నీళ్ళంటే భయం, ఇప్పుడేంది అంటే నా భవిష్యత్ ఏంటో నాకే అర్థమై సావట్లేదు, నీ గతం ఎవరికి కావాలని సింపుల్ ఒక సటిల్ అది పంచ్ చేస్తాడు అది కదా. అంటే 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 బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు హీరో పంచ్ ఉంటే దానికి ఎప్పుడు బ్రహ్మానందం గారు పంచ్ రాయడం అనేది అదొక స్టైల్. అది చాలా మటుకు మనకి తీసుకొచ్చిన ఒక క్రెడిట్ ఈవీవి సత్యనారాయణ గారికి వెళ్తుంది. ఈవీవి సత్యనారాయణ గారి పంచ్ ఎలా ఉంటుందంటే ఇదేంటంటే వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్తున్నా అంటే, అదేంటి టెంట్ లో మనకి చెప్పలేదు ఏంటి అనగానే, లేదు చాలా లో బడ్జెట్, మొత్తం బడ్జెట్ 150, 100 నాకు 50 పిండాలకి అని చెప్పాడు. సో అది వెటకారం. ఇక్కడ ఎలా ఉంటుందంటే నీకు తెలిసిన వాళ్ళే మూసుకొని కూర్చో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు నీళ్ళంటే భయం అంటాడు. అదే నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళకి కూడా భయమే, అందుకని బ్రిడ్జ్ అదిగా కట్టారు. వాళ్ళు ఫ్రిడ్జ్ కట్టి ఆర్ సెకండ్ ఏంటంటే నా గతం ఏంటో మీకు తెలీదు అంటే, తన గతం గురించి ఆల్రెడీ మాట్లాడేశాడు కదా. సో నా భవిష్యత్ ఏంటో నాకు తెలియక నేను ఎడుస్తాను, నీ గతం అడిగి నీ కాలేదు. గతం ఎవడు సో అది. ఐడియలీ దీస్ పంచెస్ ఆర్ రిటర్న్ ఫర్ అ హీరో, బట్ హియర్ హీస్ రిటర్న్ ఇట్ ఫర్ అ కామెడియన్. సో దట్ ఈస్ ద లెవెల్ వాట్ త్రివిక్రమ్ గారు సెట్ అనమాట. అవును ఇన్ఫాక్ట్ ఆ బ్రిడ్జ్ సీన్ వచ్చిన వాటి చెప్తున్నాను. సో అంటిల్ ఐ వెంట్ టు సాల్స్బర్గ్ ఇన్ ఆస్ట్రియా, I always thought that bridge was in Paris అనమాట. సో when the first time I went to Paris, the film which అంటే ప్యారిస్ అనగానే మనకి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ సినిమాలు బోలెడు ఉన్నాయి. ఒక్క నిమిషం, నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఆ ప్యారిస్ పోర్షన్ ఆస్ట్రియాలో తీసారా, అదే నువ్వు లేదు చెప్తావా? లేదు, ఓర్ ప్యారిస్ నో సమ్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ వర్ షాట్ ఇన్ ప్యారిస్, యా ఐఫల్ టవర్ బట్ అదంతా అది ప్యారిస్. ద బ్రిడ్జ్ వాట్ దే షూట్ కదా, ద బ్రిడ్జ్ సీన్ అది దే షాట్ ఇట్ ఇన్ సాల్స్బర్గ్ ఇన్ ఆస్ట్రియా. ఓకే యా అదే 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 అనుకున్నా. సో యా నేను ఇట్స్ లైక్ ఇది, అరే ఇది ప్యారిస్ లో ఉండాలి, నీకు డౌట్ నేను వచ్చిండదు. ప్యారిస్ వెళ్ళినప్పుడు వెన్ ఐ వెంట్ టు ద ఫిల్మ్, సో నాకు యా ఫస్ట్ వచ్చిన రిఫరెన్స్ ఏంటంటే, తెలుగు సినిమాలు పెరిగిన వాడు నువ్వు ఏ వుడీ ఆలన్ ఫిల్ము, లేకపోతే నువ్వు ఏ రోమన్ పోలన్స్కి సినిమా తీసుకొచ్చి నాకు ఇది చూపించు అంటే అవ్వదు కదా. అవును సో బై ద టైమ్ ఐ వెంట్ టు ప్యారిస్ అండ్ బై దెన్ ఈవెన్ క్వీన్ didn't release. So the only reference I had in my mind was Manmadudu. So ఓకే when we actually got on at Trokadar and we were running towards Eiffel Tower, the image I had in my mind was Sonali Bendre and Nagarjuna holding hands and running. Adokati.
And if you see, that is one amazing thing. Second thing, and Paris is like supposed to be a symbol of unrequited love. So two people who hate each other in Paris lo పెట్టడం was such a meta or such a amazing thing అనమాట. So like if you're in Paris, anybody has to fall in love అన్నట్టు. I wish they spent a little more time in Paris, but ఇట్స్ లవ్లీ. సో నేను ప్యారిస్ వెళ్ళినప్పుడు అన్నాను, ఆ మన్మధుడు బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్తారా అంటే, ఆ బ్రిడ్జ్ ఇక్కడ లేదు బాబు అని చెప్పడం అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ సీన్. డిసప్పాయింట్మెంట్. యా నాకు. బట్ అదే ట్రిప్ లో నేను ఆస్ట్రియా వెళ్ళాను. ఆస్ట్రియా వెళ్తే సాల్జ్బర్గ్ లో ఆ బ్రిడ్జ్ చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట. అరే అదేంటి ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఉంది, ప్యారిస్ లో చెప్పారు కదా ఏంటి ఇక్కడ. సో ఆ ఫోటో అక్కడ విత్ ద మన్మధుడు బ్రిడ్జ్ అని నేను ఆ ఫోటో తీసుకోవడం అనేది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట నాకు. సో యా, ఐ థింక్ అలాంటి అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒక మాస్ ఎలివేషన్ ఒకటి త్రివిక్రమ్ గారు లీడింగ్ ఇంటూ ద ఫ్లాష్ బ్యాక్ రాస్తారు అనమాట నాగార్జునకి. వాడిని ఇప్పుడు నువ్వు చూస్తున్న అభి కాదమ్మా, వారు వేరు డైలాగులు. వాడి కోపం, అదే వాడి ప్రేమ వర్షం, వాడి ప్రేమ సముద్రం, వాడి జాలి వర్షం, వాడి కోపం ప్రళయం అని. అవును. సో ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ సీ, each of those scenes are connected with that metaphor in the film. You know, if you see, వాడి జాలి వర్షం వచ్చింది అనుకో, ఇట్స్ అ రెయిన్ సీన్ యాక్చువల్లీ ఇన్ ద ఫిలిం. వాడు ఆ షర్ట్ ఇప్పించేస్తాడు. ఇన్ఫాక్ట్ ఆ షర్ట్ ఇప్పించిన సీన్ కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది కదా. అవును. సో ఏం జరిగిందంటే, ఇన్ మై రిలేటివ్ సర్కిల్ ఒక ఆయన ఉన్నారు, ఆయన నిజంగానే ఎవరైనా చొక్కా లేకుండా కనిపిస్తే జాలితో చొక్కా ఇచ్చేస్తారు అన్నమాట. Okay. So I really met that person in that situation once. But luckily at that time he was wearing 2 shirts anamata. So he gave 1 shirt. So అది చూసి నేను రిలేట్ అయ్యాను. సెకండ్ ఏంటంటే, నా పేరు సూర్య కదా. సో ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ కాల్ మీ సూరిబాబు. సో ఒక బర్త్డేకి నా కేక్ సూరిబాబు లవంగం అని బ్రహ్మానందానికి రెఫరెన్స్ గా నాకు ఆ కేక్ ఇచ్చారనమాట ఫర్ వన్ ఆఫ్ మై బర్త్డేస్. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఐఎమ్ లవంగం, లవంగం అని చెప్తారు కదా. లవంగం చెప్పగానే ఎస్ అంటే ఏంటంటే సూరిబాబు లవంగం అంటే మన దగ్గర అంటే చాలా మంది ప్రవాస భారతీయులు, ఎస్పెషల్లీ పీపుల్ హూ గాన్ ఫ్రమ్ హియర్, దే డోంట్ టేక్ దేర్ ప్రైడ్ ఇన్ ద ఫస్ట్ నేమ్స్, సెకండ్ నేమ్స్ చెప్తారు. అండ్ దే ఆల్సో కట్ ఇట్ మెనీ టైమ్స్. ఐ హ్యాడ్ వన్ ఫ్రెండ్ అనమాట, ఐ జస్ట్ టెల్ హిస్ సర్నేమ్, కొల్లూరి అనమాట. అది కష్టమవుతుందని ఈ వుడ్ జస్ట్ కాల్ హిమ్సెల్ఫ్ కోల్ అనమాట, KOL. హే మిస్టర్ కోల్, హౌ ఆర్ యు అంటే, అదేంటి అలా పిలుస్తున్నాడు నేను అని వాడిని అడిగితే, అమెరికా వెళ్ళినప్పుడు అడిగితే, లేదు బావా నా పేరు ఇది అని చెప్పడం. సో ఐ కుడ్, సో ఇలాంటి చాలా విషయాలు వర్ వెరీ క్లోజ్ టు రియల్ లైఫ్ అనమాట. దట్స్ వాట్ మేడ్ దిస్ ఫిల్మ్ వెరీ స్పెషల్. అండ్ ఇఫ్ యు సీ ది యాక్చువల్ రెవల్యూషన్ ఇన్ ద ఫిల్మ్, అంటే ఎంత బ్యూటిఫుల్ గా రాశారు అంటే, అంటే ఇది ప్రాబ్లీ ఒక మన తెలుగులో ఐ థింక్ ఈ క్వాలిటీని ఏదైతే చెప్పేది, నవ్వించి వెంటనే ఏడిపించడం, ఏడిపించి వెంటనే నవ్వించడం, ఈ క్వాలిటీ రాజ్ కుమార్ హిరానీకి ఉండేది, ఆయన సినిమాలో ఉంటుంది. అది ఆయన రిషికేష్ ముఖర్జీ అని ఒక లెజెండరీ డైరెక్టర్ నుంచి బారో చేసుకున్న ఒక క్రెడిట్ అన్నమాట. కొద్ది గొప్ప మనకు అంత అది మనకు కొంచెం ఎమ్యులేట్ చేసింది విజయభాస్కర్ గారు. ఎందుకంటే అక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ హ్యాంగ్ ఓవర్ సీన్ ఉంటుంది. నా లోపల ఎవరో తిరుగుతున్నాడు బాబాయ్ అనగానే, తిరుగుతున్నాడు దానికి అవును నాన్న వాడి పేరు జానీ వాకర్ అంటే ఎంతో బ్యూటిఫుల్ గా త్రివిక్రమ్ కనెక్ట్ చేశారు. అంతా అయిపోయి బయటికి రాగానే ద సీన్ బికమ్స్ సో సీరియస్, యు ఎండ్ అప్ ఇన్ టీయర్స్ ఆల్మోస్ట్. అది ఫస్ట్ టైం హిట్ అవ్వగానే. అవును. సో అంత ఫాస్ట్ ట్రాన్సిషన్ చేసి నేను నవ్వుతున్నాడు నేర్పించడం, ఆర్ ఏడుస్తున్నాడు నవ్వించడం, ఈ రెండు విజయభాస్కర్ కి అది ఉందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది, నువ్వు నాకు నచ్చావులో, విల్ టాక్ అబౌట్ ఇట్ వెన్ ఎవర్ వి డూ అ పాడ్కాస్ట్ ఆన్ దట్ ఫిల్మ్. బట్ ఆల్రెడీ అయ్యింది మన 125 ఎపిసోడ్. ఐ మీన్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ అనదర్ పాడ్కాస్ట్ ఫర్ షూర్. నువ్వు నాకు నచ్చావు ఇస్ అ టైమ్లెస్ క్లాసిక్. బట్ ఐ థింక్ మన్మధుడు, బికాస్ ఐ థింక్ ఇట్ వాస్ రిలీజ్ ఫర్ ఎ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఐ థింక్ అంటే మనం ఇప్పుడు రీ రిలీజ్ అంటే ఏదో ఉద్యమంలా చేస్తున్నాం కాబట్టి, ఆ ఉల్లాసం పోయి ఉద్యమం వచ్చేసింది కాబట్టి, I think Manmadudu deserves another proper big re-release. I think in a proper theater. నాకు తెలిసి ఎందుకంటే అక్కడ చేసినప్పుడు ఇట్ వాస్ గుడ్ అండ్ గ్రేట్, సెలబ్రేటెడ్. బట్ ఈ సినిమా కంటే ఐ థింక్ వర్కింగ్ డే అవ్వడం వల్ల బహుశా రాలేదేమో జనాలు, మరి ఏమో తెలియదు. కానీ ప్రాపర్ గా గనక పడితే సినిమా, మళ్ళీ దీనికి కూడా వాళ్ళు సౌండ్ ఆఫ్ చేస్తే సినిమా అంతా డబ్బింగ్ చెప్పేంత గొప్ప క్లాసిక్ ఇది కూడా. అవును.
అబ్సల్యూట్లీ. ఇన్ఫాక్ట్ ఒక చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సో ఏంటంటే ఆ మూవీలో అంశుని వాళ్ళు స్టాన్జా షాప్ కి తీసుకెళ్తాడు షాపింగ్ కి ఫస్ట్ డే. సో ఆ స్టాన్జా షాప్ మా స్కూల్ దగ్గర ఉందన్నమాట. అది అది నేను ఎక్కడో విన్నా యాక్చువల్. అది ఐ హిమాయత్ థింక్ అది నగర్ లో, బంజారా హిల్స్ లో ఉంటది కదా ఆ షాప్. కాదు కాదు, హిమాయత్ నగర్ లో ఓకే, టీటీడీ గుడి ఓకే, ఉంటుంది అనమాట. తిరుమల దేవస్థానం వాళ్ళ వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ ఉండేది స్టాన్జా. ఓకే. ఇప్పుడు అది ఆ స్టాన్జా యూస్ టు బి టాటా బ్రాండ్. ఇప్పుడు అది స్టాన్జా వచ్చేసి ఇప్పుడు అది వెస్ట్ సైడ్ అయిపోయింది అనుకుంటా. సో ఐ స్టిల్ రిమెంబర్ ప్రతిసారి మేము ఆ షాప్ పక్క నుంచి వెళ్ళినప్పుడు మన్మధుడి షాప్ అనేవాళ్ళం అనమాట. అది బికాస్ స్టాన్జా వాజ్ ఐ థింక్ వాజ్ నాట్ అ వెరీ ఏమంటాం అప్రోచబుల్ బ్రాండ్ ఫర్ మోస్ట్ అమౌంట్ ఆఫ్ ఇండియన్స్ అట్ దట్ టైమ్. ఇట్ వాజ్ అ వెరీ ఏమంటాం ఫార్మల్ ఆర్ వెరీ ఫ్యాషనబుల్ అల్ట్రా ఫ్యాషనబుల్ బ్రాండ్ అనమాట. బట్ దేర్ సో మెనీ డియర్ మెమరీస్ బికాస్ it was a time when I could feel that excitement. I mean, we still feel excited about Manmadu even today. But yeah, I mean, as in when we grew up, అసలు రెవ్లాన్ అనే కంపెనీ నిజంగా ఉందా, అసలు వాళ్ళు నిజంగానే వాళ్ళది యాడ్ కలర్ టు యువర్ లైఫ్ అనే కోట్ ఉందా, లేకపోతే యాడ్ ఏజెన్సీలా ఉంటుందా. లేటర్ వెన్ ఐ వర్క్డ్ ఇన్ గూగుల్ అండ్ ఐ హ్యాడ్ అ కెరియర్ ఇన్ అడ్వర్టైజింగ్, ఐ కుడ్ రిలేట్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్ అడ్వర్టైజింగ్ కెరియర్ అనమాట. అంటే వాళ్ళు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తారు కదా. సో దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సీన్. ఏంటంటే వాళ్ళు ఆఫీస్ ప్లాన్ చెప్తున్నప్పుడు ఇది స్లోన్ అండ్ కర్టిస్ అని ఒక ఆఫీస్ ప్లాన్ అనమాట అమెరికాలో. అవును, యా యా. అది ఇక్కడ నేను తీసుకొచ్చానంటే అంటే ప్లాన్ కూడా కాపీ యా, అనేది ప్లాన్ కూడా చాలా ప్లాన్ కూడా కాపీ చేసినామని. ఇంకేమైనా ఇది. ఉంటదంటే ఈ కొంచెం టెక్నికాలిటీస్ అంటే మేము త్వరగానే ర్యాప్ చేయొచ్చు, దాని తర్వాత మన రైటింగ్ ఐ డైరెక్షన్ టెల్ లోకి యూ వెరీ వెళ్ళిపోదాం. ఇంట్రెస్టింగ్ యా యా. ఇది చెప్పేసి కదా. సో త్రివిక్రమ్ గారికి ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాసినేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆయనకి చలంగారిది ఒక సినిమా చాలా ఇష్టం అనమాట. ఒక నవల, సారీ సినిమా అన్నాను. ఆ నవల ప్రకారం పెళ్ళైపోయిన ఒక ఆడ మనిషిని ఆడవారిని ఆ, నాయకుడు ప్రేమిస్తాడు అనమాట. అది స్టోరీ. బట్ అది చలంగారికి, ఎందుకంటే చలంగారు ఒక చాలా గొప్ప రచయిత అనమాట తెలుగులో. ఆయన ఇప్పుడు ఉన్న ప్రధానంగా ఉన్న అందరూ రచయితలకి ఆయన పెద్ద ఇన్స్పిరేషన్. అంత గొప్పగా వెళ్ళలేము, బట్ ఆ పాయింట్ నే ఇంకొంచెం నావెల్ గా తీద్దామని త్రివిక్రమ్ గారి ప్రతి సినిమాలో ఎంతో కొంత ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఉన్న అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు అనమాట. మీరు చూడండి అన్ని సినిమాల్లో నువ్వు నాకు యా యా. నచ్చావు, అవును మన్మధుడు, అవును అవును. అన్ని సినిమాల్లో అది ఉంటుంది. ఇంక్లూడింగ్ టిల్ ఆల్మోస్ట్ లైక్ యా ఆల్మోస్ట్ జల్సా వరకు కూడా ప్రతి సినిమాలో మనకి ఎంతో కొంత ఎలిమెంట్ ఉంటుంది. ఐ ఎక్సెప్ట్ విత్ థింక్ ఎక్సెప్షన్ ఆఫ్ ఓన్లీ అతడు. అతడు అతడు తప్ప. అతడులో లేదు. అండ్ దెన్ మల్లీశ్వరి యాక్చువల్లీ ఒక వేరియేషన్ ఉంటుంది దాని గురించి. అంతే. ఏంటంటే యాక్చువల్లీ నో, ఆ సినిమాలు కూడా అంతే. బికాజ్ వాడు ఏందంటే భవానీ శంకర్ ఏం చేస్తాడు, మేము ఇద్దరు చేతులు కలపాలంటే మల్లీశ్వరి నా ఇంటి కోడలు అవ్వాలని చెప్పి ఆమె కూడా అక్కడ నిశ్చితార్థం చేయాలని ఒక ప్రయత్నం ఉంటుంది. కానీ ఆమె ఏం చెప్తుంది, లేదు నాకు వరప్రసాద్ ఇష్టం అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది కదా. బట్ యా, ఐ థింక్ అదర్ దెన్ ఐ థింక్ జై చిరంజీవి నాకు అసలు గుర్తులేదు సినిమా, మళ్ళీ చూడాలి కానీ. బట్ ఐ డోంట్ థింక్ జై చిరంజీవులు వాళ్ళు జస్ట్ లైక్, ఐ థింక్ దేర్ డిఫరెంట్. వీడికి ఏదో గోల్ ఉంటుంది వాడు నీస్ కోసం. సో ఐ థింక్ అదర్ దెన్ జై చిరంజీవి అని అతడు, నీకు He కావాల్సిన didn't అన్ని touch upon, సినిమాలు ఇదే ఇదే he touched ఇదే upon that టెంప్లెట్. aspect. అవును. I think it works అనమాట. But what I've always loved about a cinema which is very close to my heart ante, anytime I see that film, it's the same to me. అవును. Okay, so Manmadudu is one of those films which stayed the same for me. That is what makes a film eternal. ఎందుకంటే అవును. టైం అనేది ఒక ఫిల్మ్ మీద ఇంపాక్ట్ చూపించదు. Recently, I think we were talking about a film called Mirchi. You remember Prabhas Mirchi? I think ఆఫ్ that's one కోర్స్. film which has stayed like that. ఫన్నీ విషయం చెప్పాలా, నేను మిర్చి సినిమా బ్లేగర్తో చేసా ఎప్పుడో. Oh, okay. యా, సో దాని 75 నిమిషాలు ట్రిప్ అయ్యాం అది ఎప్పుడో. బట్ యా యా, అది ఒక ట్రిప్ చాలా బ్యూటిఫుల్ ఫిలిం. యా. బట్ ఐ థింక్ కమర్షియల్ సినిమాల్లో కూడా ఒక చాలా బ్రేవ్ వాయిస్ అన్నమాట. లైక్ ఒక అవును ఇట్ షోస్ వెరీ డీప్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హీరోయిజం అది అంతా. అవును. బట్ యా, లైక్ ఐ సెడ్, మన్మధుడు ఇస్ దట్ ఫిలిం టు మీ విచ్ హెస్ నాట్ చేంజ్డ్ ఓవర్ అ టైమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూ క్యాన్ యాక్చువల్లీ పుట్ ఫ్లాస్ టు అ హీరో. ఎందుకంటే ఎప్పుడు మనకి హీరో అంటే ఈ సపోజ్ బి పర్ఫెక్ట్, వాడు ఒక సకల గుణధాముడు శ్రీరామచంద్రమూర్తిలా ఉండాలని మనం రాస్తాం. But that's not needed. You can keep a hero with a flaw. You can keep a hero, who's made mistakes. You can keep a hero who can hate. అనే ఒక కాన్సెప్ట్ తో ఐ థింక్ దే డిడ్ అ వండర్ఫుల్ జాబ్ యా, అన్నమాట. సో ఐ థింక్ డెఫినెట్లీ దట్ ఐ అగ్రీ. దాని తర్వాతకి వస్తా డెఫినెట్గా.
ఈ టెక్నికాలిటీస్ కొంచెం జస్ట్ మనం ర్యాప్ చేద్దాం. Yeah, sure. సినిమాటోగ్రఫీ చేసేది సమీర్ రెడ్డి గారు, లెజెండరీ కెమెరామ్యాన్. ఆయన మల్లీశ్వరి కూడా చేశారు, అంటే ఎన్నో సినిమాలు చాలా చేశారు. సమీర్ రెడ్డి ఈ గారి స్పెషాలిటీ ఏంటంటే కలర్, చాలా బోల్డ్ కలర్ ఉంటుంది ఆయన యా సినిమాలో. అండ్ ఇంకోటి నాకు ఆయన సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో ఒక మొక్కలో చెప్పాలంటే సినిమాటోగ్రఫీ నీకు చాలా సింపుల్గా ఉంటుంది బట్ వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది. అదేంటంటే నీకు ఫ్రేమింగ్స్ పరంగా లైటింగ్ గురించి చెప్పాలంటే నేను ఒక 2-3 సీన్లు చెప్తా నాకు ప్రత్యేకంగా నచ్చింది ఏంటంటే అది ఫస్ట్ వాడు ఆ, లేదు 3 సీన్లు ఉంటాయి. ఈ సినిమాలో నా ఫేవరెట్ షాట్ ఏంటంటే నీకు ఇది క్లాసిక్ షాట్. వాళ్ళ ఐఫల్ టవర్ కిందకి వచ్చినప్పుడు నీకు చీకటిగా ఉంటుంది, నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఐఫల్ టవర్ ఉంటుంది. వీలైతే 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇది విజయ్ భాస్కర్ గారు కూడా చెప్పారు ఏంటంటే ఆ షార్ట్ పాయింట్ నేను ఆయన కోడ్ చేస్తే ఇప్పుడు ఎక్కడ ఉంది అది. యా, హీరో హీరోయిన్ డిపార్ట్ విత్ డిసప్పాయింట్మెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ వాళ్ళు గెటింగ్ డౌన్ ద టవర్. ఏంటంటే అమ్మాయికి ఆల్రెడీ నిశ్చాతం అయింది కదా, సో వీళ్ళు కూడా ఇప్పుడు 2 దారుల్లో వెళ్ళిపోతున్నారు అన్నట్టు అట్లా సింబాలిక్గా చూపించడానికి. ఆ మిగతా 2 సీన్స్ ఏంటంటే వీడు బాధలో ఉండే కొద్దీ వాడు సిగరెట్ కాల్స్తూ ఉంటాడు కదా, ఆ కిటికీ నుంచే వచ్చే లైటింగ్ మీరు చూసా అనుకో అది చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకోటి నాకు చాలా ఇష్టం ఉన్న షాట్ ఏంటంటే వీడు నేల మీద పడుకుంటూనే ఉంటాడు, వాడు పక్కన ఫోన్ ఉంటుంది, నీకు 4 కిటికీల నుండి అది అట్లా లైట్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది నేల మీద. సో ఈ ఈ షాట్లన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. ఇంకోటి పాటలు అయితే అదరగొట్టారు, ఆ ఆస్ట్రియా సీన్స్ లేకపోతే అలా సెటిల్ పరంగా అసలు. సో సమీర్ రెడ్డి గారు హీస్ అండ్ ఇంకోటి విజయ్ భాస్కర్ గారు ఏం చెప్పారంటే వెరీ క్విక్ కెమెరామ్యాన్ అనమాట. ఆయన చాలా అంటే ఆయన బ్లాకింగ్ అని ఒకటి ఉంటుంది సినిమాటోగ్రఫీలో. ఆయన ఒకసారి బ్లాకింగ్ చేసా అంటే అద్భుతంగా చేస్తారు, అన్ని ఫాస్ట్ ఫాస్ట్ ఫటాఫట్ అట్లానే అయిపోతాయి. సో యా, సమీర్ రెడ్డి గారు అట్లా చేశారు. నెక్స్ట్ ఎడిటింగ్ గురించి చెప్పాలంటే శేఖర్ ప్రసాద్ గారి మాస్ ఈ సినిమా. శేఖర్ ప్రసాద్ నా ఫేవరెట్ ఎడిటర్, ఎందుకంటే ఆయన సినిమాల్లో మీరు గమనిస్తే నీకు ఒక్క సెకండ్ బోర్ కొట్టదురా. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, నీకు సినిమా జెట్ స్పీడ్లో పరిగెత్తుంది. జెట్ స్పీడ్లో చెప్పాలంటే మన సలార్ సినిమా సెకండ్ హాఫ్లో నీల్మా అందరిని ఇంటర్వ్యూ చేశారు కదా, అదే జెట్ స్పీడ్లో శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ కూడా అట్లానే ఉండే ఉంటుంది. నీకు గ్యాప్ ఇవ్వకుండా కాదు, వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఆర్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆఫీస్ సెట్ అనేది మాస్టర్ పీస్, అది అసలు సెట్ అనేది నీకు అసలు తెలియ ఉండదు. అదే అందమైన బామలు, అది అసలు హోటల్ సెట్ అనేది అంటే ఈ ఇంటర్వ్యూ చదివాక నాకు నిజంగానే తెలియదు. సో అంత న్యాచురల్గా చేశారు. బట్ యా, టు కంక్లూడ్ ది మిగతా టెక్నికాలిటీస్, సూర్య బ్రో ఓవర్ టు యు. ఈ మిగతా ఈ 3 వాటిల గురించి. యా, సో ఒకటి ఏంటంటే నాకు చాలా అఫ్ కోర్స్ లైటింగ్ ఏంటంటే అంత బ్యూటిఫుల్ గా ఆఫీసెస్ ఉంటాయనేది చెప్పలేదు. ఎందుకంటే అప్పటి వరకు మన రెఫరెన్సెస్ ఏంటంటే అదే గవర్నమెంట్ కదా. ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, లేకపోతే ఎంతసేపు సూర్యవంశంలో యునో మీనా ఆఫీస్ కి వెంకటేష్ వెళ్తే కాళ్ళకి దండం పెట్టే సీన్ ఒకటి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఆఫీస్. లేకపోతే ఎప్పుడు విలన్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు, ఒక క్లోజ్డ్ ఏసీ రూమ్, అలాంటి సెటప్స్ నుంచి. ఎందుకంటే ఒక ఆఫీస్ లో చాలా ఎక్కువ సీన్స్ ఉన్న సినిమా గణనం ఒకటి. యా యా అండ్ గరానా మొగుళ్ళలో ఆఫీస్ ఇస్ వెరీ టైప్ కాస్టెడ్ అనమాట. దాని తర్వాత ఇంకొక ఫిలిం వేర్ ఆఫీస్ సీన్స్ చాలా ఎక్కువ ఉండే సీన్, ఐ థింక్ టు అన్ ఎక్స్టెంట్ వచ్చేసి నాట్ ఏబుల్ టు రిమెంబర్, ఒక పాతదే ఈవి సత్యనారాయణ గారి సినిమా ఒకటి ఉంటుంది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్లేయర్. అక్కడ అంతా కూడా ఆఫీసెస్ ఎప్పుడు టైప్ కాస్ట్ ఉన్నది. 2000s లో ఏమైందంటే దిస్ వాజ్ ద ఫస్ట్ షిఫ్ట్. ఆఫీస్ మోడర్న్ గా ఉండొచ్చు, ఇట్ హ్యాస్ గ్రేట్ ఫర్నిచర్, బ్యూటిఫుల్ లైటింగ్, పీపుల్ కమ్ ఇన్ మోడర్న్ క్లోత్స్, యూ కెన్ షౌట్ అట్ ఈచ్ అదర్, ఇలాంటివన్నీ ఐ థింక్ దట్ వన్. సెకండ్ ఏంటంటే ప్యారిస్ లో వన్ ఆఫ్ ద ఫస్ట్ లైవ్ ఫ్లైట్ దిగే సీన్స్ ఉంటాయి. చార్ల్ డిగాల్ ఎయిర్పోర్ట్ లో ఇలా ఫ్లైట్ దిగేది. యా దట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద, అంటే చాలా అండర్ రేటెడ్ సీక్వెన్స్, అది నాకు చాలా నచ్చింది. అండ్ నాకు ఇంకోటి చాలా బాగా నచ్చిన సీన్ ఏంటంటే లాస్ట్ పాట చెలియా చెలియా చేజారి వెళ్ళకి పాటలో ల్యాండ్స్కేప్ మారుతూ ఉంటుంది. యా ఆ ల్యాండ్స్కేప్స్ అన్ని చాలా బాగా షూట్ చేశారు ఆ పాట, బికాస్ ద వే ఇట్స్ షార్ట్ అండ్ కట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ అఫ్ కోర్స్ శేఖర్ ప్రసాద్ అంటే, అఫ్ కోర్స్ వాట్ కెన్ ఐ కామెంట్ అబౌట్ హిమ్, ఈజ్ లైక్ అ లెజెండ్. అంటే ఒకటి నేను ఐ థింక్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ అబౌట్ శేఖర్ ప్రసాద్ అంటే, the way he cuts a film, the way he makes a film, the film's mood is very ఏమంటాం, is captured into it. Like when he అవును was cutting like a Kanathil Mutmittal or something, it's very jittery anamata, because it shows a very chaotic environment, because the film runs in a war zone kabatti. అవును Or when he shot like a, if you see a Tupaki,
తుపాకీ అని కట్ చేసినప్పుడు తుపాకీలో చాలా ఫాస్ట్ గా ఉంటుంది, బికాస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫాస్ట్ పేస్. అంటే ఆన్ ద రోడ్ ఉంటుంది కదా సినిమా. తుపాకీ ఇస్ లైక్ ఎప్పుడు ఆ రోడ్స్ మీద తీసే ఫైట్స్. ఈ సినిమాలో ఇది చాలా అలా ఒక బ్రీజ్ లా ఉంటుంది, లైక్ ఇఫ్ యాజ్ ఇఫ్ అ ఫెదర్ కమ్స్ అండ్ లైక్ బ్రషెస్ ఆన్ యువర్ ఫేస్, అంత స్మూత్ గా తీశారు. దట్ ఐ థింక్ ఇస్ వాట్ శ్రీకర్ ప్రసాద్ డిడ్, అండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్వర్డ్స్ లైక్ యు నో వాట్ హీస్ డన్, లైక్ కైండ్ ఆఫ్ నాకు ఒకటి చెప్దాం అనుకున్నా, నాకు ఎడిటింగ్లో అంటే నేను ఫ్లా అన్నాను కానీ ది ఓన్లీ టైం అనేది అందరూ ఒప్పుకుంటారు, ది ఓన్లీ టైం ఈ సినిమాలో ఎడిటింగ్ కొంచెం తేడా కొడుతుంది అంటే ద లీడ్ ఇంటూ నా మనసునే పాట. ఈ అమ్మాయి ఏదో తలకాయ దూతూ ఉంటుంది, వీడేదో బాత్రూంలో యూనో స్నానం చేసుకుంటూ బబుల్స్ వస్తుంది, అదే కట్ చేస్తే లైక్ సాంగ్ వస్తుంది. అంటే ఇట్స్ కొంచెం అబ్రప్ట్ లాగా అనిపించింది కానీ బట్ అఫ్ కోర్స్ పాటని మొత్తం కూర్చొని తెప్పిస్తుంది. కానీ ఇంకో రెండు పాయింట్లు చెప్తా మీకు. నువ్వు చెప్పినట్లాగా ఈ ఇంటర్వ్యూలో కూడా శ్రీకర్ ప్రసాద్ గొప్పతనం గురించి విజయ్ భాస్కర్ గారు చెప్తారు. ఆ ఫస్ట్ షాట్ నువ్వు ఎప్పుడో రెఫరెన్స్ చేసావు కదా, ఆడవాళ్ళ లిప్స్టిక్ సంబంధించిందిరా, ఏంట్రా నువ్వు లిప్స్టిక్ మొహం ఎప్పుడైనా చూసావేంట్రా అని చెప్పి కట్ చేస్తే నెక్స్ట్ సీన్ వెరీ క్లోజ్ షాట్ ఆఫ్ హీరో ఓపెనింగ్ ద లిప్స్టిక్. సో అది శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్. జంప్ ఇంకోటి కట్ కదా, సీన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వాళ్ళు ఇన్నోవేటివ్ జంప్ కట్స్ yeah. అది. ఆ నెక్స్ట్ సీన్ ఏంటంటే ఒక సీన్ ఉంటుంది, అంశు బట్టలుకి డ్రై చేస్తుంటే అంటే ఆరబెట్టుకోవడానికి పెడుతుంటే నాగార్జున గారు ఆయన టీజ్ చేస్తారు. దాని తర్వాత ఆయన ఇంట్లోకి ఆయన వెళ్ళిపోతారు. అదే కట్ చేస్తే నెక్స్ట్ వెంటనే కిచెన్ ఎంటర్ అవుతుంది. సో యాక్చువల్లీ ఆ ఎడిటింగ్ ఎట్లుంటుందంటే జనాలు నిజంగానే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారంటే ఆయన కిచెన్ నుండి బ్యాక్ యార్డ్ నుండి జస్ట్ అట్లా సీమ్లెస్గా వెళ్ళినట్టుంది. ఆ ఎడిటర్ ఆ కరెక్ట్ ఫ్రేమ్ పట్టుకోకపోతే ఆ స్మూత్నెస్ అనేది కనిపించదు. ఇంకో రెండు సీన్లు ఏంటంటే ఒక సీన్ ఉంటుంది, ఆ నాగార్జున సోనాలి బెంద్రే టేబుల్ కింద దాక్కుని ఉంటాడు కదా, దాని తర్వాత పట్టుకుంటుంది వాడే దాన్ని అన్స్క్రూ చేయడానికి కదా మైక్ని, అదే రిసీవర్ని అన్స్క్రూ చేయడానికి. సో అమ్మాయిలు అక్కడ సోనాలితో ఏం చెప్తారంటే లెఫ్ట్ కొంచెం మూవ్ అవుతారు అన్నమాట. ఇంకోటి ఆ రెస్టారెంట్ సీన్లో ఒక బేరర్ వస్తా, ఐ థింక్ సర్వర్ అనుకుంటా, బేరర్ కాదు ఒక సర్వర్ వస్తాడు, వాడు రైట్ నుండి లెఫ్ట్ వరకు వాడు నడుస్తూ ఉంటారు అనమాట. నాగార్జున సోనాలి బెంద్రే టనకెల్ బర్ని అందరూ ఒక టేబుల్లో కూర్చుంటున్నారు. సో ఈ రెండు సీన్లలో సిమిలారిటీ ఏంటంటే సోనాలి బెంద్రే గారు ఒక కుర్చీలో కూర్చున్నారన్నమాట, కానీ అక్కడ ఆ సీన్లో ఏంటంటే ద గర్ల్స్ వాకింగ్ టు ద లెఫ్ట్ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అ సర్వర్ అండ్ నా వాకింగ్ కంటిన్యూ చేస్తూనే ఉంటుంది అనమాట. సో ఇవి చాలా ఇంట్రికెట్ డీటెయిల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే సీన్ వన్, ఇది అదే ఆ టెహల్కా సీన్ ఉంటుంది కదా, హీరో గాడికి వాడికి టెన్షన్ వస్తుంది అనమాట. వాడు సీక్రెట్ మైక్ చూసినప్పుడు వాడు వాచ్ చూస్తాడు. అండ్ దెన్ ఆ రెండో సీన్ ఏంటంటే ఒక వాల్ క్లాక్కి వాళ్ళు జూమ్ ఇన్ చేసిన అనమాట స్క్రీన్ పరంగా. సో అక్కడ వాళ్ళు ఏం చేసినారంటే ఆడియన్స్ పరంగా వాడు రిస్ట్ వాచ్ చూసే కొద్దీ ఏదో ఒక మ్యాగ్నఫైల్ వాల్ క్లాక్ లాగా వాళ్ళు అట్లా చూపెట్టారు అనమాట. సో రైట్. ఇది ఒకరు అంటే ఎడిటింగ్ లో ఇది అందరికి అట్లా కనిపించవు, బట్ అదే కదా శ్రీకర్ ప్రసాద్ లెజెండరీ ఎడిటింగ్. ఎంత స్మూత్ గా ఆ కట్లు అసలు ఎంత బాగుంటాయి అంటే జస్ట్ అందుకే దట్ ఈస్ వై ఐ లవ్ శ్రీకర్ ప్రసాద్ గారు. అండ్ ఇంకోటి ఐ థింక్ టెస్టిమెంట్ ఏంటంటే ఈ సినిమాలు ఉన్నాయి కదా, ఐ ఫర్గెట్, ఐ థింక్ నువ్వే కావాలి కూడా ఆయనే. ఈ 4 సినిమాలు ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు అదే ఫీలింగ్ ఇస్తుంటే, అండ్ ఇంకోటి వేల కిలోమీటర్లు పరిగెత్తే ఆ పేసింగ్ ఉండే ఒక సినిమాలు, డెఫినెట్లీ శ్రీకర్ ప్రసాద్ గారి జస్ట్ బ్రిలియంట్ ఎడిటింగ్. అసలు ఆయన మాస్టర్ క్లాస్ అంతే. నేను నేను అంత Yeah, I think నేను one అంతకు మించి sequence, ఇంకే చెప్పలేను. యా one sequence I'll just end because you covered everything. One sequence ఏంటంటే tehelka.com లో కూడా అంటే సి ఒక ఎడిట్ కి మోస్ట్ బ్యూటిఫుల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నిజంగా తబలా కొడితే ఆ తబలా సౌండ్, ఆ తబలా అండ్ ఆ ఎఫెక్ట్ మూడు కలిపి రావాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ tehelka.com సీన్ వచ్చినప్పుడు యూనో తెహల్కా ఈ పేరు విన్న వాళ్ళు ఎవరు ఉండరంట, నేనున్నానుగా యా అంటారు కదంటే నేను ఆ సీక్రెట్ మైక్ ఇదే అనగానే ఆ మైక్ మీద జూమ్ చేసి నాగార్జున కన్ను కూడా ఎలా వెళ్తుంది అలా వెళ్ళినప్పుడు ఆ మైక్ మీద జూమ్ చేస్తారు. సో బేసికలీ యు ఆర్ సీయింగ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద పిఓవి, అదొక సీన్. రెండో అద్భుతమైన సీన్, నాకు చాలా నచ్చిన సీన్ ఏంటంటే ఆ, ఇది ఆ, నాగార్జున సెకండ్ అక్కడ మనకి పాట చెలియా చెలియా పాటలో వెళ్తున్న సీన్స్ అన్ని కూడా నీకు రైట్ నుంచి లెఫ్ట్ ఉంటాయి అనమాట. ఆల్వేస్ రైట్ టు లెఫ్ట్ సీన్ ఇస్ షోన్ వెన్ ద హీరో ఇస్ అపోజింగ్ ద విలన్, ఎందుకంటే అది నీ కంటికి అది తెలవాలి అట్లా. రైట్ టు ఓకే. లెఫ్ట్ ఇమేజ్ ఎప్పుడు నీకు అది అలవాటు పడదు, నీ కంటికి ఫ్రెండ్లీ కాదు. అందుకని రైట్ టు లెఫ్ట్ వాడతాడు అక్కడ. దట్ ఐ థింక్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ ఫిల్మ్స్ టు యూజ్ దట్ విజువల్ లాంగ్వేజ్ అనమాట. అండ్ దాని తర్వాత ఐ థింక్ చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఐ థింక్
సమ్ ఆఫ్ దీస్ విజువల్ డీటెయిల్స్, ఐ థింక్ శ్రీకర్ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే అది ఒక పాడ్కాస్ట్ అవుతుంది యా అనమాట. ఒక మొత్తం వాడుగా చేయాలి. సో అండ్ దెన్ ఇంకోటి లాస్ట్ దీన్ని ఈ సెక్షన్ కంక్లూడ్ చేయాలంటే మూవీలో ఒకటే ఫైట్ ఉంటుంది. అదే బట్ ఇట్ ఈస్ న్యాచురలీ ఇంగ్రెయిన్డ్ అండ్ వాళ్ళు మంచిగా తీసారు అదే యాక్చువల్లీ ఆయన ఆయన అది కూడా చెప్పారన్నమాట ఏంటంటే ఇది చాలా క్లాస్ సినిమా అంటే అట్లా కూడా డిస్క్రిమినేట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు లైక్ యూనో క్లాస్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ బికాజ్ ఇదంతా గొప్ప సినిమా లైక్ అందరికీ నచ్చుద్ది ఐ థింక్ ఇట్ డిస్ట్రాయ్స్ యూనో క్లాసు మాసు ఆడియన్స్ డిస్క్రిమినేషన్ సెగ్రిగేషన్ ఏదైతే ఉందో సో ఆయన ఏం చెప్పారంటే నేను యూనో ఈ సినిమాల్లో నాగార్జున గారి యూనో ఎలివేట్ చేయడానికి ఎందుకంటే నాగార్జున గారు కూడా ఒక విపరీతమైన మాస్ ఇమేజ్ ఉంది కదా ఆయన అద్భుతమైన మాస్ సినిమాలు చేశారు అంటే ఆయన కెరీర్లో సో విజయభాస్కర్ గారు ఏం చెప్పారంటే ఈ సినిమాలో యాక్చువల్లీ నాగార్జున గారికి ఎలివేషన్ సీన్ ఇవ్వడానికి నాకు రెండే సీన్లు నాకు అవకాశం దొరికింది ఫస్ట్ సీన్ ఏంటంటే హీరోయిన్కి పెళ్లి చూపుల సీన్ నుండి ఆయన పట్టుకుపోయినప్పుడు రెండో సీన్ ఏంటంటే వాడు కాలీగ్కి యూనో అదే మూర్తి అండ్ స్వప్నాన్ని కాపాడినప్పుడు ఈ రెండు సీన్లు అనమాట సో అవే అవకాశాలు దొరికాయి నీకు యాక్చువల్లీ ఆయన బాగానే డైరెక్ట్ చేసే విధానం నాకు కూడా కొంచెం బాగానే గూసంస్ వచ్చాయి సో దాని గురించి చెప్తాను అండ్ దెన్ నెక్స్ట్ యా విల్ కమ్ టు ద రైటింగ్ అండ్ డైరెక్షన్ సూర్య బ్రో సో నేను ఒకటే మాట వన్ చెప్తా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ యా అంటే యా యా before you jump, I think this is one of the first films where we actually saw నాగార్జున గారి టాటూ. అప్పట్లో ఇక్కడ ఆ ఓం టాటూ ఏదైతే ఉందో ఇక్కడ అండ్ బికేమ్ అ థింగ్. సో ఇప్పటికి ఐ థింక్ శాంతి థియేటర్ ఒక థియేటర్ ఉండేది మా స్కూల్ పక్కన. సో మేము వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ ని చూసే అది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అది చూసేవాళ్ళం. సో పెద్ద పోస్టర్ ఉంటుంది నాగార్జున గారు స్లీవ్లెస్ లో ఇలా పట్టుకున్నట్టు తన సొల్లని పోయింది. అది వన్ ఆఫ్ ద మోస్ట్ కల్ట్ పోస్టర్స్ అయింది అప్పట్లో. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ tattoos which this film I remember, and I think there's also a Ferrari car, or I think that car which gets destroyed, which they buy for his birthday. yeah And just one technical aspect which will go before this movie introduced a new style of shirts. ఈ పైజమా షర్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయి పైజమా టీ షర్ట్స్. సో ఇలా అంటే ఇట్ ఇస్ అ పైజమా బట్ ఇట్స్ మేడ్ విత్ అ టీ షర్ట్ మెటీరియల్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ అ కాలర్. సో ఆ ఫస్ట్ షర్ట్ ని నాగార్జున గారు ఈ సినిమాతో లాంచ్ చేశారు. సో వేర్ ఆల్ హీస్ అభి ద లవర్ ఆర్ ద లవర్ బాయ్ ఆ షర్ట్స్ ఉంటాయి. అండ్ దెన్ ద మూమెంట్ హీ షిఫ్ట్స్ టు నమ్ దెన్ హీస్ ఆల్వేస్ ఇన్ దట్ జోన్ అనమాట. ఫార్మల్ ఎప్పుడు సూట్ టై సూట్ అండ్ టై దాని తర్వాత ఇంట్లో మామూలు డ్రెస్ తో తిరుగుతారు. సో యా అబౌట్ ద రైటింగ్ as you said. యా షూర్ సో విల్ గో టు ఇట్ నౌ అండ్ నువ్వు చెప్పినట్లాగా సో నాకు త్రివిక్రమ్ గారు అనేది వన్ మై యాక్చువల్లీ నా ఫేవరెట్ రచయిత ఎందుకంటే నేను 90s కిడ్ కాబట్టి బట్ నేను లేట్ 90s కిడ్ సూర్య బ్రో అర్లీ ఐ థింక్ 90 కిడ్డే మీది 90 కదా 90 కదా మేమే స్టార్ట్ చేసాం 90s ట్రెండ్ ఓకే సో నాదేంటంటే నాది కొంచెం లేట్ 90s సో నాది అర్లీ 2000లో పెరిగాను సూర్య బ్రో 90s కిడ్ సో మా జనరేషన్కి సో అన్ఫార్చునేట్లీ నేను జెన్జీనా కొడుకుని నేనేం చేయలేను సంవత్సరాలు అట్లా తగలెట్టాయి బట్ ఏంటంటే నా జనరేషన్ ప్రత్యేకంగా మనకి కామెడీ డిఫైన్ చేసేది ఒక 3 దర్శకులు నంబర్ 1 విజయ్ భాస్కర్ గారు నంబర్ 2 శ్రీనివాట్ల గారు అండ్ నంబర్ 3 త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వీళ్ళు లేకుండా నేను అసలు కామెడీ అనేది దే డిఫైన్డ్ ఇట్ ఫర్ అస్ పాతకాలంలో యూ హ్యాడ్ పెదవంశీ గారు జంధ్యాల గారు ఈ సత్యనారాయణ గారు బట్ వాళ్ళ టైం మేము మా దురదృష్టం మేము ఆవిడ పుట్టలేదు బేసిక్గా ఓకే సో త్రివిక్రమ్ గారిలో నేను ఒకటే మాట చెప్తా దెన్ ఐ హ్యాండ్ ఇట్ బ్యాక్ అవుట్ ఏంటంటే చాలామంది త్రివిక్రమ్ గారు స్టైల్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఆ ప్రాసలు ఆ పంచులు బట్ నేను కొన్ని నెలల క్రితం ఈ యూత్ఫుల్ ఈ లవ్ స్టోరీస్ అర్లీ 2000s నేను రివ్యూ చేశాను అన్నమాట సో మన స్వయంవరం చిన్నవతో ఈ సినిమాలన్నీ ఉండేవి కదా నాకు త్రివిక్రమ్ గారి రైటింగ్ స్టైల్లో నేనేం గమనించానంటే ఆయన స్పెషాలిటీ యాక్చువల్లీ ఈ ప్రాసలు పంచలు కావు నన్ను అడిగితే అంటే ఇది విజయ్ భాస్కర్ గారి సలహా అంటే సలహా కాదు విజయ్ భాస్కర్ గారి గైడెన్స్ నిజంగా నాకు తెలియదు కానీ ఆయన స్టార్టింగ్ సినిమాల్లో నాకేం నచ్చదంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ అందరికెక్కే ఒక హ్యూమన్ ఇమోషన్ ఉండేదన్నమాట అంటే త్రివిక్రమ్ గారి నేటివ్ ప్లేసు భీమవరం నాకు తెలిసి అది గోదావరి జిల్లా అయినా భీమవరం సో ఆయన నేటివ్ది భీమవరం అనమాట సో భీమవరంలో నువ్వు చెప్పినట్లా కదా నీ కొన్ని ఇన్స్టెన్సెస్ జరిగాయి నీకు గోదావరి ఉండే దాంట్లో సో అన్నిటికంటే ఏంటంటే త్రివిక్రమ్ గారి రైటింగ్లో అప్పట్లో ఒక రిలేటబిలిటీ ఉండేది అనమాట ఒక రిలేటబిలిటీతో పాటు
మన చుట్టుపక్కల్లో మన పక్కింట్లో ఉన్న వాళ్ళతో ఒక రిలేటబిలిటీ ఉండదన్నమాట అన్ని క్యారెక్టర్స్తో. అదే నువ్వు చెప్పినట్లాగా యాంటై హీరో కదా వాడు, హీరో నాకెందుకో తెలీదు, లైక్ హీరో గారిని నేను ద్వేషిస్తున్నాను. బట్ దెన్ ఆ ఫ్లాష్ బ్యాక్ బట్ పెట్టిన తర్వాత నేను యాక్చువల్లీ హీరో గారితో రిలేట్ అవుతున్నాను. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్. సో నువ్వు ఒక రకంగా అదే ఆ సీన్ ఉంటుంది కదా, అమ్మాయి రెసిగ్నేషన్ లెటర్ ఇస్తుంది, ఏంటిది రెసిగ్నేషన్ లెటర్ తెలుస్తుంది, అందుకే అని నేను అడుగుతున్నానని చెప్పి అది మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు కదా. అది మొత్తం అయిన తర్వాత ఇట్స్ జస్ట్ లైక్ ఏంటో అంటే వీడింత మిసాజినిస్ట్ అయ్యే కొద్దీ నేను ఇంకా వీడి గురించి నేను రిలేట్ అవుతున్నాను. అది అది లైక్ గొప్పతనం రైటింగ్లో. అండ్ దెన్ నువ్వు యాక్చువల్లీ రూట్ చేస్తావు. ఓకే వీడు తప్పు చేసినాడు, అంటే నువ్వు చెప్పినట్లా కదా యాంటై హీరో కొంచెం ఇట్స్ లైక్ ఇటువంటి హీరోని ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు. లైక్ కొత్తగా ఉంది చాలా. అంటే ఇట్ ఈస్ జస్ట్ వెరీ ఫన్నీ, నాకు అట్లా అనిపించింది. బట్ యాజ్ ద మూవీ గోస్ ఆన్ అని వాడు బాధ మాకు కలిగిస్తుంది. అండ్ కమ్ టు ద క్యారెక్టర్స్ లేటర్. బట్ ఇంకోటి చెప్దాం అనుకున్నా, లైక్ నీకు మెయిన్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. నేనేం గమనించానంటే ఆ, నాకు నాకు యాక్చువల్లీ ఒకటే కనిపించింది. నాకు సినిమా అయితే ఒకటే సబ్ ప్లాట్ ఉంటుంది సినిమాలో. ఆ సబ్ ప్లాట్ ఏంటంటే ఆ మూర్తి అండ్ స్వప్నది. యాక్చువల్లీ అది ఎంత హైలైట్ అంటే అది ఉంటుంది కదా, వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళు బైక్ మీద ఉంటే అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దాని తర్వాత పక్క వచ్చి చెప్తాడు, ఏంటి ఆ మూర్తి లవ్వా, ఏంటి బిల్లు ఎవడు కట్టాడు చూసావా, అన్నీ మనమే చేయాలి. దాని తర్వాత చివరికి వచ్చేసరికి బిల్లు మనకి, థ్రిల్ వాళ్ళకి, ఫైనల్గా వాళ్ళే హ్యాండ్ ఇచ్చేస్తారు. ట్రాన్స్ఫార్మర్తో ఆడుకుంటావు ఏంటయ్యా, కాకిలం ఆడిపోతావు. దాని తర్వాత అన్నిటికంటే హైలైట్ వాడు కష్టపడి మూర్తిగాడు వాడు బండి పెట్టుకుని వాళ్ళు ఎక్కడో లైక్ రాయిల్లో ఉంటారు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, అక్కడ మా బాస్ గాడు ఉంటాడు కదా అని చెప్పి ఈ రాయి వెనకాల నుండి వచ్చి వాడు అక్కడే ఉంటాడు. సో అది వెనకాల నుంచి ఆ అది పార్థాయ మ్యూజిక్ వస్తుంది కదా, అది కూడా వెనకాల పార్తే ఒక వస్తుంది. బట్ వాడు ఎందుకు పెట్టా అంటే అది ఒక క్యాటలిస్ట్ గా సర్వ్ చేసింది అనమాట, వాడు మారడం కదా. సో ఇవన్నీ నేను గమనించాను. విల్ కమ్ టు అంటే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవచ్చు, వాడు కొంచెం తర్వాత దాని గురించి చెప్తాను. సో నీకు ఈ సినిమాలో రైటింగ్ గురించి నీకేం నచ్చిందో నువ్వు చెప్పొచ్చు. యా. సో వన్ థింగ్ ఏంటంటే ఐ థింక్ రిలేటబిలిటీ ఒకటి. సెకండ్ ఏంటంటే మోస్ట్ హ్యూమర్ ఈజ్ రియలీ లైక్ హౌ ద హ్యూమర్ హ్యాపెన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ ఉన్నాడు. సునీల్ వచ్చి మరి రామరాజు గారు రెండో అబ్బాయినండి నరసాపురం. నేను నిజంగా నరసాపురమే మా ఊరు. మా ఓకే. ఊర్లో అలానే మాట్లాడతారు. సో వెన్ దట్ డిఫరెన్స్ కమ్స్ ఆర్ అక్కడ రంగనాథ్ అండ్ సునీల్ మాట్లాడుకోవడం, రంగనాథ్ మాట అలానే ఉంటుంది. అవునా బాబు, ఆ అంటే అమ్మ నాన్న ఎలా ఉన్నారు అంటే మా సైడ్ ప్రతి మాటలో వెటకారం ఉంటుంది. పెళ్లి ఓకే. కదా, పెళ్లి పనులు కదండి, బిజీగా ఉన్నారు. Yeah. ఆ ఆర్ వీడు అంటే వీడు తలుపు తీయంగానే పట్టుకో బాబు అంటాడు కదా, ఎంత అవును. అంటాడు కదా. సో అక్కడ హీ ఆస్కింగ్ ద ప్రైజ్, బట్ దిస్ గై అవుట్ ఆఫ్ చనువు హీ సెడ్ కదా, కిలో ఉండదు అంటాడు. సో అది ద వే దే మేక్ ద కాన్వర్సేషన్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే త్రికమ్ గారి సినిమా అన్నిట్లో కూడా వచ్చే ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక చాలా గొప్ప విషయాన్ని చాలా సింపుల్ గా చెప్పడం. అండ్ అది ఒక చాలా గొప్ప విషయం ఆయన గురించి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆ, ఆ, భగవంతుడు చాలా దుర్మార్గుడు, లక్ష్మి కళ్ళున్నాయనే సేపులోనే కన్నీళ్లు ఉన్నాయని గుర్తు చేయడం, అవును. అదొక డైలాగ్. సెకండ్ డైలాగ్ ఏంటంటే మన ఆ, ఆ, ఇదే అమ్మా నాన్న లేకుండానే ఇన్నాళ్ళు బతికాను, ఒక అమ్మాయి లేకుండా ఇంకా ఉన్నాళ్ళు బతకలేనా, అదొకటి. అవును. ఆర్ దూరం నుంచి చూస్తే భూ భూమి ఆకాశం కలిసినట్టు ఉంటాయి కానీ ఆ కలవదు. ఆ సీన్ చంద్రమోహన్ ఎక్స్ప్లెయిన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ హౌస్ అండ్ దట్ హౌస్. సో ఐ థింక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ త్రివిక్రమ్ గారి సినిమా. సో ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్ వాజ్ ఆల్వేస్ సెలబ్రేటెడ్ విత్ నంది అవార్డ్. దిస్ ఫిలిం అండ్ నువ్వే నువ్వే హ్యాపెండ్ ఇన్ ద సేమ్ ఇయర్. అవును. సో బికాస్ నువ్వే నువ్వే వాజ్ అ మోర్ డైలాగ్ బేస్డ్ ఫిలిం, ఐ థింక్ ఇట్ టుక్ ద నువ్వే అయితే దసరా అనుకుంటా కదా 2002లో. ఐ థింక్ అదే అక్టోబర్లో యా. వచ్చింది అనుకుంటా. నువ్వే 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 అక్టోబర్లోనే. అండ్ మన్మధుడు దే హ్యాపెండ్ ఇన్ ద సేమ్ టైం. అవును. సో ఐ థింక్ నువ్వే నువ్వే వన్ ద అవార్డ్ ఇన్ దట్ ఇయర్ అనమాట. సో ఐ థింక్ దట్స్ హౌ మన్మధుడు బికేమ్. బట్ ఐ థింక్ ఆ పంచ్ డైలాగ్ అనేది ప్రతి లైన్ లో కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ అంటే ఇప్పుడు ఇల్లు చూసుకోవడానికి ఎవరంటే కుక్కని పెంచుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు అదే. కట్టించే కుక్క ఎక్కడ దొరుకుతుంది అదే. సార్ అంటే దట్ వాజ్ యాక్చువల్లీ సెటైర్ ఆన్ డౌరీ. యా. కట్నం ఇచ్చే కుక్క.
అవును. Like, because you get the dowry from that lady and you treat her like a, in a very bad way కదా. అయితే యా ఏంటి సెటైరా అంటే, మీతో సెటైర్ ఇస్తే రిటైర్ అయిపోతాను కదా. రిటైర్ So దాని తర్వాత ఇంకోటి ఉంటది, మరి నువ్వు ఇంకా చేసుకోవట్లేదు అంటే ఐఫోన్ నాశనం. ఒకడేమో పెళ్ళి అంటాడు, ఇంకోటి ప్రేమ అంటాడు, ఇంకోటేమో శవనం అంటాడు. స్పెషల్ అవనంకి ఎవడు పిలవట్లేదు సార్ అని ఆడు చెప్తాడు. నెక్స్ట్ డే వాడు వస్తాడు, అందుకే నేను రిసెప్షన్ పిలవట్లేదు అని చెప్పి ఒక హైలైట్ డైలాగ్. అసలు నేను ఎంత నవ్వుకున్నా అంటే, ఆ పేరు హమైతే అని ఉంది, పిల్ల మాత్రం అదే జామతి లాగా ఉంది. హైమవతి. దాని తర్వాత వాడు చెప్తాడు పేరేంటి కింద ఉంది అంటే, ఇప్పటి నుంచి డామినేషన్ 2 నెలల్లో విడాకులు నేను ప్లాన్ చేస్తాను, నువ్వేం కంగారు పడుకుని ఆడు చెప్తాడు. యాక్చువల్లీ ఉమ్. వన్ మోర్ టెరిఫిక్ సీన్ ఏంటంటే, యునో ఈ త్రివిక్రమ్కి ఏంటంటే ఆ ఒక్క వర్డ్ పట్టుకుని దాని మీద కామెడీ మల్టిపుల్ లేయర్స్ రాయడం ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ఏమవుతుందంటే, ఇలా వస్తాడు కదా, అంటే నా పేరు సుందర్ అంటే ఊరు బందరా అంటాడు అదే. కదా. అంటే ఆ కాదు, కాదు, అందం అనేది ఏంటంటే, అందం అనేది ఆడవాళ్ళకి చాలా అవసరం అనగానే, ముందు కోటికి ఇస్త్రీ అవసరం అంటాడు కదా. సో హీల్ పికప్ వన్ వర్డ్ అండ్ హీల్ మేక్ కామెడీ ఆన్ దట్ అనమాట. సో అవును, ఇది త్రివిక్రమ్ గారి జస్ట్ లైక్ గాడ్ లెవెల్ రైటింగ్ అని నేనంట. ఎందుకంటే పీక్ అంటే లైక్, త్రివిక్రమ్ ఇది. యా దిస్ ఈస్ డెఫినెట్లీ పీక్ త్రివిక్రమ్. బికాస్ అదే చెప్తున్నా కదా, లైక్ ఇది ప్రతి డైలాగ్ పేలుతుంది, అండ్ నీకు స్టోరీ రాసే విధానం లైక్ అన్నీ వెళ్తాయి. అన్నిటికంటే నాకు చాలా ఇంపాక్ట్ చేసింది ఏంటంటే, యాక్చువల్లీ లైక్ చంద్రమోహన్ అంటే నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఐఎమ్ వెరీ వెరీ సాడ్. ఎందుకంటే హీ వాజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ యాక్టర్ చంద్రమోహన్ గారు. అంటే ఒకప్పుడు ఆయన హీరోగా చేసేవారు, బట్ మొన్నే ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆయన చనిపోయారు. సో ఆయన ఎప్పుడు నా ఫేవరెట్, ఎందుకంటే చంద్రమోహన్ గారు చేసే పాత్రలు ఏదైతుందో ఒక ఇన్స్టెంట్ రిలేటబిలిటీ ఉండేది. అదేంటో నాకు తెలీదు, మేబీ ఆయన ఎక్కువ లైక్ మిడిల్ క్లాస్ పాత్రలు చేయడమో, లేకపోతే ఒక రిలేటబుల్ ఫాదర్ క్యారెక్టర్స్ చేయడమో నిజంగా నాకు తెలియదు. కానీ చంద్రమోహన్ ఈ సినిమాల్లో ఎందుకో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గర వీరి దగ్గర ఆయన పని చేస్తున్నారు. సో ఆయన పని చేసే విధానం, మనం అంటే ఆ పని చేయడం అనేది అది ఒక లక్షణంగా ఆయన చూస్తాడు. అంటే మన అదృష్టంగా ఆయన ఆయన చూస్తారు. కానీ అదే లైక్ అంటే అదృష్టాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేది ఆయనకు ఎప్పుడు ఒక మైండ్ సెట్లో ఉంటారు కదా సినిమాల్లో. సో ఆయన ఈడు వచ్చినప్పుడు లైక్ కలుసుకోవడానికి ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఏంటంటే ఆ, నువ్వు ఆ అమ్మాయిని చంపలేదు బాబు, నీ ఫ్యామిలీ గురించి నా అభిప్రాయం అనేది నేను చాలా తప్పుగా ఆలోచించాను. ఎందుకంటే మీరు డబ్బుకి విలువ ఇవ్వరని నేను తెలుసుకోలేకపోయాను. నీ దగ్గర నుండి అందులో ఒక చాలా హార్డ్ హిట్ అయిన డైలాగ్ ఉంటుంది. నీ దగ్గర నుండి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మన అందరికీ దూరంలో వెళ్ళిపోయినంత నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ మహీని నన్ను ఎదిరించడానికి కారణం నువ్వై ఉండొచ్చు, ప్రేమించడానికి కారణం నువ్వై ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నువ్వు మహి చావు కారణం నువ్వు కాదు బావు అని చెప్పి చాలా ఎమోషనల్ సీన్ ఉంటుంది. దాని తర్వాత వాడు మళ్ళీ ఆఫీస్కి వస్తాడు. అండ్ Maybe యా when I first saw the film as a kid, I really couldn't connect to that dialogue. But when I saw the film as an adult, I cried for that scene. ఎందుకంటే, అవును. you know, deep down, the hero is suffering because తనకు నచ్చని పని చేస్తే he will have extreme hatred. So he అవును. never had a closure on that incident. అవును. With that scene, he actually has a closure. అందుకని వెన్ యూ గ్రో అప్, యూ నో ద వాల్యూ ఆఫ్ ఎమోషన్స్, అండ్ ఫైనలీ క్లోజర్ వచ్చేసరికి యూ గాట్ అ క్లోజర్ ఆఫ్టర్ 10 years ఆఫ్ వాచింగ్ దట్ ఫిలిం. అందుకనే ఐ ఫెల్ట్ ఎ డీప్ ఇంపాక్ట్ అనమాట. సో ఐ థింక్ దాట్ ఇంకోటి లైక్ వాడు మారే కొద్ది ఉంటది కదా, నేను యాక్చువల్లీ గమనించాను. ఇది విజయ్ భాస్కర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఓకే వీళ్ళిద్దరికి ఇష్టం లేదు, హీ హేట్స్ ద గర్ల్ కదా, బట్ దే హ్యావ్ టు స్పెండ్ వీక్ టుగెదర్. అమ్మాయి కూడా చెప్తారు అసలు నీతో వారం రోజు ఎట్లా గడుపుతాను నాకు తెలియదు. సో వాళ్ళిద్దరి మధ్యన వీడికి అంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, వాడు బేసిక్గా ఆడవాళ్ళ మీద ఉండే ఒక నమ్మకం, ఆడవాళ్ళు వాళ్ళు లైక్ ఆడవాళ్ళ మీద వాడికి ఉండే నమ్మకం, ఈ అమ్మాయి ఇది మళ్ళీ ఒకసారి గుర్తు అంటే ఒక నమ్మకం కలిగిస్తుంది ఈ అమ్మాయి. బట్ అదే వాళ్ళ ఐఫర్ టవర్ మీద ఉన్నప్పుడు అది మొత్తం కూల్ చేస్తుంది. అంటే వాడికి మళ్ళీ హీ గెట్స్ హర్ట్ అగైన్ అనమాట. సో ఇప్పుడు వాడు ఏం చేయాలో నిజంగానే వాడికి తెలియదు. బట్ అన్నింటికంటే బ్రిలియంట్ ఆ సబ్ప్లాట్ గురించి చెప్పా కదా, మూర్తిది అదంతా, అది వాడు ఎందుకు పెట్టాడంటే అది బ్రిలియంట్గా త్రివిక్రంగా రాశారు. వెంటనే ఆ సీన్ అవుతుంది చంద్రమోహన్ గారితో. వాడు ఆఫీస్కి వస్తాడు, స్వప్న లీవ్ లెటర్ అంటాడు, వాడు గుర్తు ఎందుకంటే వాడు విన్నాడు కదా ఆ మైక్ పీస్ పెట్టుకుని.
మైక్ పీస్ పెట్టుకునే కొద్దీ వాడు అక్కడికి ఎందుకు వెళ్తాడంటే మళ్ళీ ఇది జరగకూడదు, నాలాగా మళ్ళీ ఇటువంటిది జరగకూడదు అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని కొడతాడు. అది ఆఫ్ కోర్స్ మిగతా సినిమా వాళ్ళ మొత్తం దిస్ వన్ వెరీ కామెడీతో బ్యూటిఫుల్ డైలాగ్ నింపుతూనే ఉంటారు. ఎస్టాబ్లిషెస్ దేర్. అంటే ఒకటే మాటలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్పడం. ఐ థింక్ అది చాలా వరకు త్రివిక్రమ్ గారే చేశారు. దాని తర్వాత కొద్ది గొప్ప కొరటాల గారు చేశారు. బట్ మళ్ళీ కొరటాల గారు ఫుల్ ఫ్లెజ్ గా డైరెక్టర్ అయిపోవడం వల్ల యూ డోంట్ గెట్ టు సీ టూ మచ్ ఆఫ్ హిస్ వర్క్. అండ్ రైటర్ గా ఉన్నప్పుడు చాలా చూసాం. అవునవును. సో ఆ సీన్ ఏంటంటే సార్ వాళ్ళిద్దరికి ఇష్టం సార్, వాళ్ళిద్దరు ఒకరికంటే ఒకరి ఇష్టం, వాళ్ళిద్దరికి పెళ్లి ఇష్టం, నాకు వాడంటే ఇష్టం లేదు అనగానే సార్ వాడు నా ఆఫీస్ లో పని చేస్తున్నాడు సార్, వాడికి ఇంత జీతం ఉంది అది ఇది అని చెప్తే, అంటే వాడు నాకు ఇష్టం లేదు అని చెప్తే తిని అంటాడు, సార్ అల్లుడు మీకు నచ్చాలని రూల్ లేదు సార్, పండగకి వచ్చి వెళ్ళిపోతాడు, కానీ మీ అమ్మాయికి కంపల్సరీగా నచ్చాలి బికాస్ షీ స్టేస్ ఎవ్రీ డే విత్ హిమ్ అనే పాయింట్ ఎంత బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ త్రివిక్రమ్. బట్ యా ఆఫ్ కోర్స్ ఐ మీన్ యూ కెన్ గో ఆన్ అండ్ ఆన్. ఐ థింక్ ఇంకా జూమ్ ఇంకోటి మీటింగ్. ఇంకోటి లైక్ ఇదే లైక్ సినిమాకి ఇమోషనల్ సైడ్. బట్ ఈవెన్ దెన్ నీకు సినిమాల్లో కామెడీ ట్రాక్స్ ఎంత అద్భుతంగా చేశారంటే నాగార్జున గారి ధర్మపురది ఉంటది కదా, వాళ్ళు ఫస్ట్ కలిసినప్పుడు ఆకాశం ఎర్రగుందా అంటే ఆ కోడ్ లాంగ్వేజ్, దాని తర్వాత ఒక పంచ్ వస్తుంది కదా, ఇది అంటే ఇది తను మైక్, ఇది పేపర్ లో రిసీవర్. రాసుకొస్తాడు కదా, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు అని. యాక్చువల్లీ ఆ పర్టికులర్ లైన్ ని మేము మా ఫ్రెండ్స్ మధ్య ఒక కోడ్ వర్డ్ గా వాడుకున్నాం అనమాట మేము అది. సో యాక్చువల్గా ఏంటంటే మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాం ఒకసారి. ట్రిప్ ప్లాన్ చేస్తే ప్రతి ఒక్కరిని ఆ గ్రూప్ లోకి రాగానే ఫస్ట్ అడిగింది అదే, ఆకాశం ఎర్రగా ఉంది అనగానే అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు అని అలా చెప్పడం. సో అదొకటి. అండ్ సో దానికి ఒక ట్రిబ్యూట్ చాలా ఒక తర్వాత ఇంకో ఫిలిం లో ఉంటుంది అనమాట. టాటా బిర్లా మధ్యలో ఎలా ఉన్నా ఉంటే ఆకాశం పచ్చగా ఉంది అని ఒక ట్రిబ్యూట్ ఉంటది అనమాట. అయితే దానికి కృష్ణ భగవాన్ గారు ఇన్స్టెడ్ ఆఫ్ ఏమంటారంటే, ఎర్ర పచ్చ. అంటే నీ కళ్ళకి కామెర్లు వచ్చేమో చూసుకొని కృష్ణ భగవాన్ గారు ఆన్సర్ స్టైల్ చెప్తారు అనమాట. బట్ ఓ యా దట్ వాజ్ లైక్ అదే టెరిఫిక్. ఇంకోటి like ఒక హైలైట్ సీన్స్ అన్నీ ఒకటి తర్వాత ఇంకోటి పంచులు ఏంటంటే ఇది మేడ్ ఇన్ జపాన్, ఇండియాలో పని చేస్తుందా ఆ జోక్ అని చెప్పి అట్లా పని చేస్తూ ఉంటది. ఆ అమ్మాయి ఆ, ఏదో మాట్లాడుకోవడానికి ఒక ఏంటది టెలిఫోన్ బూత్ లోకి వెళ్తుంది కదా, నీతో ఎక్కువసేపు మాట్లాడనుంది కానీ ఎవడో వేస్ట్ ఫెలో నన్ను అస్తమానం బయట నుండి చూస్తూనే ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఒక చూపిస్తాను అనమాట, వీడు కూడా ఉంటది. దాని తర్వాత వీళ్ళిద్దరు అంటే ధర్మప్ప గారు ఇట్లా ఉంటారు, నాగార్జున గారు నడుస్తూ వస్తూ ఉంటే ఇట్స్ వర్కింగ్ ఐ నో అని వాడు చెప్తాడు. దాంట్లో సో అక్కడ కూడా చిన్న అట్లా పంచ్ ఉంటుంది, నేను స్వీటీని మాట్లాడుతున్నాను కోటి నుంచి అంటుంది అనమాట. సో ఆయన అంటే Yeah. ఐ రియలీ విష్ త్రివిక్రమ్ గారు పుట్స్ ఆల్ దీస్ బిగ్ యాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అసైడ్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ ఫిల్మ్ లైక్ మేబీ వెంకటేష్ గారితోనో లేకపోతే సమ్ యాక్టర్ రియలీ నానితో చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేబీ ఆయన బికాస్ ఈస్ వన్ హ్యాస్ టెరిఫిక్ కామెడీ ఇంకోటి టైమింగ్ కదా. రూమర్స్ వస్తున్నాయి కదా ఆర్ ఇప్పుడు దేర్ ఐ మీన్ ఏంటంటే లైక్ నాని వెంకటేష్ మల్టీ స్టార్ అంటున్నారు. సో ఐఎమ్ నిజంగానే హియరింగ్ మాకు దట్ టు. మాకు తెలియదు. ఇట్ కమ్స్ సో నథింగ్ లైక్ ఇట్. బట్ I think that for me, Manmadudu is that like that comfort film. Like ఎప్పుడైనా like for me comfort ఎప్పుడైనా నాకు కొంచెం టైం దొరికినా ఏం చేసిన ముద్దపప్పు, ఆవకాయ, అప్పడాలు ఎంత స్పెషల్, ఎంత కంఫర్టింగ్ ఫుడ్ ఉంటుందో మన తెలుగు వాళ్ళకి. మన్మధుడు ఇస్ లైక్ దాట్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్ ఫిల్మ్ అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ వీ స్పోక్ సో మచ్, ఐ షుడ్ మేక్ టైమ్ ఇన్ దిస్ వీక్ అండ్ వాచ్ మన్మధుడు వన్స్. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ సో మెనీ మెమరీస్. ఇన్ఫాక్ట్ మా 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 తమ్ముడికి అండ్ హిస్ వైఫ్, వాళ్ళిద్దరు దే హ్యాడ్ లవ్ మ్యారేజ్, వాళ్ళిద్దరికి దేస్ ద మన్మధుడు కనెక్షన్. సో మా వైఫ్ కి తను షీఈ్ నాట్ అంటే తెలుగు అంటే అంత తెలుగు అంత ఫ్లూయెంట్ గా మాట్లాడిపోయినా నేను ఈ సినిమా చూపిస్తే తను చాలా ఎంజాయ్ చేసింది. సో సో ఇట్స్ నాట్ జస్ట్ లైక్ గాట్ ఇన్ దట్ ఏమంటాం ఒక తెలుగు అపీలే కాకుండా కొన్ని పాన్ తెలుగు అపీల్ ఉంది. యా డెఫినెట్లీ ఐ నేను రియలీ కూడా ట్రై నేను కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఫ్రెండ్ గాడు ఉంటాడు యాంటాన్ అని, వాడు ఫిలిపినో అమెరికన్. సో ఓకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, వాడు మగధీర, వాడు ఎప్పుడు నాకు హై స్కూల్లో వాడి క్రింజ్ ఇండియన్ యాక్షన్ వీడియోస్ నాకు వీడియోలు పంపించేవారు, ఏంద్రా మీరు ఇటువంటి సినిమాలు తీస్తున్నారని చెప్పి. సో దాంట్లో నా మగధీరలో నా ఫేవరెట్ సీను క్లైమాక్స్ అంతా సీరియస్ గా జరుగుతుంటే శ్రీహర్ గారు వచ్చేస్తాను రా బుల్లడా అని చెప్పి జీప్ వచ్చి హెలికాప్టర్ గుద్దుకొని హెలికాప్టర్ ఫెయిల్ అవుతుంది కదా. సో నేను ఆడికి చెప్పా, అరే ఒక రోజు ఇంటికి రా మగధీర్, ఇది పాండమిక్ టైంలో ఏం చేయట్లేదు కదా, నేను ఆడికి చెప్పారు ఒక రోజు ఇంటికి రా మగధీర్ సినిమా చూపి. వాడికి పిచ్చి పిచ్చిగా వాడు ఇప్పటి వరకు వాడికి పిచ్చి పిచ్చిగా ఎక్కింది. ఇప్పటి వరకు వాడు 30 తెలుగు సినిమా చూశాడు.
సో ఏందంటే వాడు నాకేం చెప్పాడంటే, నాకు అందరు హీరోలు తెలుసుకోవాలని ఉంది. నువ్వు ఎవరో ఒకరు చెప్పని చెప్పి ఈ సినిమా చూపించా. ఆడు నాగార్జున గారు పరిచయం చేసి ఈ సినిమా చూపించాను. ఆడు సబ్‌టైటిల్స్ చూసాడు ఆబ్వియస్‌గా. వాడు కూడా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాడు. ఐయామ్ లైక్ ఒరేయ్! నీకేం అర్థమైందిరా? నాకు భాష వచ్చు కాబట్టి నాకే పంచ్ అర్థమవుతుంది. కానీ నువ్వైతే ఏంటి నువ్వు అంత నవ్వుతున్నావు అని చెప్పి. సో నువ్వు చెప్పినట్లాగా ఇట్ హాస్ బియాండ్ పాన్ ఇండియా అపీల్. ఇంకోటి కొన్ని 2 పాయింట్లు ఒక 3 పాయింట్లు చెప్దాం అనుకున్నా. ఒకటేందంటే ఈ సినిమాల్లో సోనాలి బెంద్రే గారు ఈజ్ టూ గుడ్. అంటే ఆయన పర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్ ఆబ్వియస్‌గా ఆమె చాలా అందంగా ఉంటది. దాని గురించి ఎక్కువ మాట్లాడితే మేమిద్దరు క్యాన్సిల్ అవుతాం. అది నాకొద్దు. బట్ షీ ఈజ్ మై ఫస్ట్ క్రష్ యాక్చువల్లీ. ఈ సినిమాలు చూసినప్పుడు. ఆమె రోల్ చాలా అద్భుతంగా చేసింది. యాక్టింగ్ కూడా అద్భుతంగా చేసింది. ఐ ఫెల్ట్ షీ వాస్ బెటర్ క్యారెక్టర్ దెన్ అభిరామ్. బట్ అభిరామ్ కూడా వాడు బెస్ట్. అండ్ దెన్ ఇంకోటేందంటే ఐ వాంటెడ్ టు సే బికాజ్ అప్పటికి నాకు 'బంక్ సీను' అనే క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు చెప్పినట్లాగా నరసాపురం నేటివిటీ ఉంటది గదా! అదొక్కటే కాకుండగా అప్పటి వరకు 'సునీల్' గారు పాత్రలన్నీ జస్ట్ ఫుల్ ఔట్ కామెడీ. ఈ సినిమాలో నీకు 2 ఉంటాయి. ఒక్క డైలాగ్ చెప్తుంటే తనిష్ ఉంటాడు గదా! చిన్న తనిష్ చిన్నప్పుడు ఆయనుంటారు గదా! సోనాలి బెంద్రే తమ్ముడుగా చెప్తూ ఉంటారు. "అడే నువ్వు కాఫీ తాగాలనుందా? పోనీ టీ." ఎందుకంటే వాడు అమ్మగారు చెప్తారు ముందు సీన్. వాడికేమైనా కావాలంటే అస్తమానం అడుగుతూ ఉండు అని చెప్పి. "అరే ఎన్ని సార్లు అడుగుతావు? అక్కడ తాగను, ఇక్కడ తాగను, ఇక్కడ తాగను. మరి ఇంకెన్ని సేపటి తాగుతారు?" హాయ్. మంచిగానే ఉన్నారండి. అంటే ఆల్‌మోస్ట్ అపరిచిత టైప్ యాక్టింగ్ ఉంటది కదా! సో, అప్పట్లో నేను నేను తెలుసుకున్నా. ఇప్పుడు కూడా చూస్తే సునీల్ గారు ఎంత అద్భుతమైన నటుడనేది. అంటే ఆయన ఎంత టాలెంట్ ఉందని. ఆహ్, ఇంకొక పాయింట్ ఏం చెప్దామంటే ఏమో మర్చిపోయాను. బట్ అదే గదా! ఈ సినిమాల్లో ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. అంటే బేసిక్‌గా సినిమా ఏంది స్టోరీ టెల్లింగ్ గదా! సో, ఈ సినిమా అనేది ఐ లైక్డ్ ద వే దట్ ద స్టోరీ అన్‌ఫోల్డెడ్ ఇన్ వెరీ సింపుల్ వే. చాలా ప్లెజెంట్‌గా, చాలా హుషారుగా, ఏమీ లేకుండా అట్లా సింపుల్‌గా ఎళ్తూనే ఉంటది. ఎవ్రీథింగ్ కనెక్టెడ్ సో వెల్. ఇంకోటి దీనికి స్టార్ట్ అయ్యే ముందు ఒక పాయింట్ నువ్వు చెప్దాం అనుకున్నావు. సో, ఐ విల్ రిమైండ్ యూ నౌ. ఆ సినిమా చూసాను. ఆఫ్‌కోర్స్ క్లాసిక్ సినిమా చాలా నచ్చింది గానీ, ఈసారి చూసినప్పుడు నాకెందుకో నాకు కొంచెం స్లోగా కనిపించింది. దాని గురించి నువ్వేదో చెప్దాం అనుకున్నావు. సో, Yeah. యూ కెన్ టెల్ ఇట్ నౌ. So I think the movie takes its time. And then నాకేమనిపించింది when you said this, one thing ఏంటంటే this is because the film so focuses a lot on very good and very clean entertainment. ఎక్కడ కూడా నీకు ఒక్క అశ్లీల పదజాలం కానీ ద్వంద్వ ప్రయోగాలు ఏమి ఉండవు. ప్యూర్ అంటే ప్యూర్ అచ్చు తెలుగులో తిట్టుకుంటారు, అచ్చు తెలుగులో ఉంటుంది. అది త్రివిక్రమ్ గారి స్పెషాలిటీ. ఇప్పుడు కొంచెం I think the comedy is becoming more and more mainstream అనుకో. బట్ అప్పట్లో త్రివిక్రమ్ గారు he was like pre Guruji time అనమాట. So I think one thing ఏంటంటే the film needs time to establish that kind of an anti-hero characterization. ఇప్పుడు ఇప్పుడు హీరో ఎందుకు హేట్ చేస్తాడనే పాయింట్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. హీ రియలీ హేట్స్ విమెన్. అవును. ఎందుకు హేట్ చేస్తున్నాడు? సో ఐ థింక్ దట్స్ వన్ రీజన్ దే టేక్ టైమ్ టు ఎస్టాబ్లిష్ ద డ్రామా. అప్పుడు ఐ థింక్ కన్విన్సింగ్ ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఇస్ ఐ ఐ ఫర్ ద ఫీల్ దట్ ఐ థింక్ దే వర్ రియలీ షూర్ అబౌట్ రియల్లీ విజయభాస్కర్ అన్ని సినిమాలు చూస్తే కనుక మీరు దే టేక్ టైమ్ టు ద ఫిలిం ఈస్ ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ అ వెరీ ఇట్ మూవ్స్ ఎట్ అ వెరీ ఆర్గానిక్ కదా! ఇట్స్ దే ఆర్ in వెరీ a very ఆర్గానిక్. సో, organic ఇట్ way. టేక్స్ టైమ్ టు That's a nice word. It takes యాహ్! time. So I wouldn't call it slow, which I mean, you're very much free to use that way because you also స్లో అంటే 2 రకాల స్లోగా ఉంటాయి. ఫస్ట్ రకం స్లో ఏంటంటే ఇట్స్ లైక్ వాచింగ్ పెయింట్ డ్రై. పెయింట్ ఏదో అతికిచ్చినట్టు చూసి అంటే నీ పేషెన్స్ టెస్ట్ అవుతుంది కదా! అదేం లేదు. ఈ సినిమాలో ఏందంటే మన యూజువల్ పేసింగ్ కాకుండా మేబీ జస్ట్ ఒక హాఫ్ ఇంచు లేకపోతే ఒక ఇంచు తక్కువ ఉంటది గానీ ఇప్పుడు ఐ హావ్ నో ప్రాబ్లమ్ ఇఫ్ మూవీ ఇస్ స్లో, స్టోరీ ఈస్ ఎంగేజింగ్ మీ. స్లో లేకుండా నేను ఎంగేజ్ అవ్వట్లేదంటే నేను బండబూతులు తిట్టుకుంటా సినిమా. బట్ yeah. ఈ ఆఫ్ కోర్స్ ఈ మూవీ బట్ ఏమో ఐ థింక్ మేబీ ఇట్ ఇంకోటి మేబీ యెస్టర్‌డే నా మూడ్ ఏదో బాలేదు గానీ ఆఫ్ కోర్స్ నేను చాలా ఇష్టమైన సినిమా చూసినా గానీ బట్ ఆ పేసింగ్ అనేది జనరల్లీ ఇట్ డజంట్ బాదర్ మీ. బట్ ఫస్ట్ టైమ్ చాలా రోజుల తర్వాత ఇట్ వాస్ లైక్
కొంచెం స్లోగా ఉంది, బట్ ఎంతైనా సరే ఇది ఇందాక చెప్పినట్టు క్లాసిక్ అండ్ అంటే మాస్టర్ your పీస్ మూవీ reference point కాబట్టి. also moves to your frame of reference. Now films are becoming much faster because people also know that people also have a very strong ADHD kabatti. అవును. They're used to faster films kabatti. Maybe if you watch a Kushi or a Manmadudu, or maybe even like a film like Nuve Kavali or Anandam, they deal with a very simple plot point or a very strong conflict kabatti. Maybe they need that kind of a treatment. ఇప్పుడు యా. ఒక తారే జమీన్ పర్ ఒక లగాన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఉంది అనుకో, రాక్ సాలిడ్ డ్రామా. అక్కడ అది అంతే, అది చాలా స్లోగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తారే జమీన్ పర్ లో ఆ ప్రాబ్లమ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, లగాన్ లో అంత హీరో వెళ్ళి ఒక చాలా అవుట్లాండిష్ ప్రామిస్ చేయడం అన్న అది ఎస్టాబ్లిష్ అయినా. సో ఇక్కడ కూడా మేబీ హీరోని అంత స్ట్రాంగ్ హేటర్ ఆఫ్ విమెన్ గా చూపించడానికి దే హ్యాడ్ టు డూ సో మెనీ సీన్స్ అండ్ ప్రాబ్లీ ఎస్టాబ్లిష్ సచ్ అ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్. దట్స్ వై ఐ థింక్ ఇట్స్ బిట్ స్లో. యా. But at that time, I think movies were written for that pace అనుకుంటా. So it's all బట్ అంటే justified. అదే చెప్తున్నా కదా, ఇట్ ఈస్ సో ఫ్రికింగ్ ఎంటర్టైనింగ్. నువ్వు అది అసలు ఫ్లా Oh, అనేదే కాదు. yeah, yeah, ఇట్స్ సో గుడ్. లాస్ట్కి వచ్చేసరికి దాని తర్వాత మనం ర్యాప్ చేద్దాం. దిస్ ఇస్ గ్రేట్ yeah. కాన్వర్సేషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Oh, no నేను problem. 2 My పాయింట్లు pleasure. చెప్తాను, అండ్ దెన్ సెకండ్ పాయింట్ యాక్చువల్లీ క్వశ్చన్ అవుతుంది, ఎందుకంటే నాకు కూడా Yeah, చాలా sure. బాధ వేస్తుంది. ఫస్ట్ నేనేం చెప్తున్నా అంటే, ఇంతవరకు రైటింగ్ గురించి చెప్పాం, దర్శకత్వం గురించే ఒకటే చెప్తా. మాస్టర్ పీస్ ఫ్రమ్ కే విజయ్ భాస్కర్ గారు. ఇది లైక్ పర్ఫెక్ట్, లిటరలీ పర్ఫెక్ట్. ఇదే చెప్తున్నా కదా. 4 మూవీస్ ఉంటాయి. ఆ 4 మూవీ క్లాసిక్ ట్రిలజీ, సారీ ఇది యాక్చువల్లీ క్వాడ్రాలజీ, అది ఎట్లా విలువ నాకు తెలియదు కానీ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లేషి, 4 సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్స్, అందరికి ఇష్టం. ఆమ్, నా సెకండ్ పాయింట్ ఏంటంటే, విజయ్ భాస్కర్ గారు వన్ మై ఫేవరెట్ డైరెక్టర్స్, బికాజ్ ఆ సినిమాలన్నీ దేర్ అమాంగ్ మై ఫేవరెట్ మూవీస్. బట్ నేను నిన్న అడుగుతున్నా సూర్య బ్రో, బికాజ్ యూఆర్ మోర్, అంటే నీకు ఎక్కువ తెలిసే ఉంటుంది నాకంటే, బికాజ్ నేను అప్పట్లో Uh, ఇండస్ట్రీ అండ్ మీ అంటే బేసిక్గా మీరు ఇండియా నుండి వచ్చారు కాబట్టి మీకు ఎక్కువ తెలుస్తుంది నాకంటే. సో yeah, నాకు ఎప్పుడు బాధ వస్తుంది ఏంటంటే, వై విజయ్ భాస్కర్ గారు యూనో ఎందుకు ఆయన క్రెడిట్ ఎప్పుడు రాలేదు, ఎందుకు అంటే ఇప్పుడు ఇంతసేపు ట్రిప్ అయ్యాం, అది ఆబ్వియస్గా త్రివిక్రమ్ గారు రాశారు కాబట్టి పక్కన పెడదాం. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, దెన్ యూ అంటే నా పాయింట్ ఏదో చెప్తాను, దెన్ ఐ రివర్ట్ ఇట్ మీకు ఇస్తాను. yeah, sure. నా పాయింట్ ఏంటంటే, జనాలు ఏం చెప్పారంటే, ఈ 4 సినిమాలు ఏదైతే ఉన్నాయో నీకు ఏం గుర్తుంటాయి అంటే కామెడీ అండ్ డైలాగ్స్. దాని దాని ఎవరు రాశారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, విజయభాస్కర్ గారు చేయలేదు. కానీ అంత ఇప్పుడు ఓన్లీ ఆయన కథ అండ్ మాటలకి ఆయన క్రియేట్ అయ్యారు. స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు చేశారు? విజయభాస్కర్. సో ఆ సినిమాలు అంత అంటే ఓకే, నువ్వు ఒక స్టోరీ రాయొచ్చు, బట్ ఆ స్టోరీని ఎలివేట్ చేసి అంత గొప్పగా తీయాలంటే అది దర్శకుడు గొప్పతనం కదా. సో అది ఆబ్వియస్గా విజయభాస్కర్ గారు చేశారు. సో మై క్వశ్చన్ టు యూ ఏంటంటే, అదే విజయ్ భాస్కర్ గారికి ఎందుకు ఎవరు క్రెడిట్ ఇవ్వరు ఈ సినిమాలు ఇది చేసే కొద్దీ? Yeah, so I think one part is, of course, అంటే తెలుగు లాంగ్వేజ్ ఇస్ వన్ లాంగ్వేజ్ వేర్ డైలాగ్స్ రైటర్ కి ఒక చాలా హై పొజిషన్ ఇచ్చాం మనం, విచ్ ఇస్ బికాస్ డైలాగ్స్ కి చాలా ప్రాధాన్యత ఉన్న సినిమాలు మనవి. సో ఇప్పుడు అందుకనే త్రివిక్రమ్ గారు కేవలం మాటల రచయితగా కోట్ల పారితోషికం అందుకున్నారని చాలా పాత్రికేయ వర్గాలు వాళ్ళందరూ చెప్పడం మనం విన్నాం కదా. సో ఒకటి ఏంటంటే, అఫ్ కోర్స్ ఈ సినిమాల్లో డైలాగ్స్ అనేది నువ్వు చెప్పినట్టు ఐ డూ అగ్రీ విత్ యూ, ఎందుకంటే ఆ సినిమాకి అంత ఆ కల్ట్ స్టేటస్ వచ్చింది. దాని తర్వాత ఐ థింక్ ద వే విజయభాస్కర్ గారు చాయిస్ ఆఫ్ సినిమా కూడా, ఇప్పుడు జై చిరంజీవి ఉంది. జై చిరంజీవిలో యూ కెనాట్ టెల్ అ స్టోరీ విత్ చిరంజీవి గారు అని ఆయన ఇంప్రెషన్ దట్ ఐ హ్యావ్ టు పుట్ సమ్ కైండ్ ఆఫ్ అన్ యాక్షన్ సీక్వెన్స్ అని, ఆయన ఫోర్స్డ్ గా ఒక యాక్షన్ కథ తీయడము, లేకపోతే దాని తర్వాత క్లాస్మేట్స్ లాంటి ఒక డార్క్ జోన్ లోకి వెళ్ళిపోవడం. క్లాస్మేట్స్ ఇస్ నాట్ లైక్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీ డేస్ జోన్ లో ఉంటది అది. ఇట్ హ్యాస్ అ డార్క్ ఎలిమెంట్ టు ఇట్. అక్కడ ఎందుకు యునో ఆ పర్టిక్యులర్ శర్వానంద్ క్యారెక్టర్ ఎందుకు చనిపోతుంది అనేది అది ట్రీట్ చేయడం. అండ్ తర్వాత డూయింగ్ సంథింగ్ లైక్ భలే దొంగలు, విచ్ ఇస్ నాట్ అ ఫార్మాట్ విచ్ ప్రాబ్లీ వర్క్స్ ఫర్ తెలుగు, లైక్ బౌంటీ ఆర్ బబ్లీ ఒరిజినల్ అయిన ఆ సినిమా ఇన్స్పిరేషన్ అంట. సో మేబీ అలాంటి స్క్రిప్ట్స్ వల్ల ఆయన డిక్లైన్ అయిపోయారు. అది మేబీ అందుకని ఐ థింక్ హీ డింట్ గెట్ ద క్రెడిట్ లేటర్. సో బట్ వన్ థింగ్ వాట్ ఏంటంటే, ఎలా ఉంటుందంటే ఈ సినిమాకి వీళ్ళకే క్రెడిట్ రావాలి అని ఒక, అది అలా అలా ఉంటుంది. ఆర్ట్కి ఎలాగా ఆ ఆర్ట్కి అదేమిటి ఆ సార్థకత ఉన్నట్టు మేబీ ఈ సినిమాలకి మేబీ త్రివిక్రమ్ గారికే చెల్లుతాయేమో అని అలా రాసి పెట్టింది. బికాస్
సి ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సి ఇఫ్ యూ సీ మన్మధుడు 2 అని కూడా సినిమా తీశారు కదా, నాగార్జున గారే అవును. యాక్ట్ చేశారు అండ్ రాహుల్ రవీంద్రన్ లాంటి ఒక క్లాసిక్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ చేసిన that film didn't do very well at the box office. It gave him a lot of criticism. In fact, in a personal Twitter space with Rahul Ravindran, he himself did tell that, probably this film, it could have been something else. అలా బట్ ఇఫ్ యూ సీ ఆ ఫిల్మ్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఐ హ్యాడ్ అ రీజన్. ఎందుకంటే అలాంటి ఒక స్క్రిప్ట్ కి మేబీ అక్కడ నువ్వు మన్మధుడు టచ్ తీసుకురాలేమో. సో అది ఇట్స్ డిఫరెంట్ డిస్కషన్. బట్ ఐ థింక్ త్రివిక్రమ్, అదే విజయభాస్కర్ గారు అలా క్రెడిట్ లేకుండా వెళ్ళిపోవడానికి మేబీ అది కారణమైంది ద చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ లేటర్. ఎందుకంటే సున్నితమైన ఫ్యామిలీ కథాంశాలు, హార్ట్ టచింగ్ అంశంతో మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా చెప్పిన ఆయన సడన్ గా ఒక డిఫరెంట్ జోన్ లోకి వెళ్ళిపోవడం వల్ల బికాస్ అలాగలాగా జై ఫెయిల్ అవుట్. చిరంజీవ ఇట్ ఈస్ మోర్, అంటే మనం ఫ్లాట్ అవుట్ చెప్పేది జై చిరంజీవి అనేది అది ప్యూర్ కమర్షియల్ మూవీ. అది చిరంజీవి గారి సినిమా రివెంజ్ సినిమా కాబట్టి. అనమాట. అండ్ దెన్ తన మేనకోడలి చావుకి ఒక రివెంజ్ తీర్చుకునే ఒక హీరో అంతే. ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్. దాంట్లో ఒక అమెరికా ఎలిమెంట్ పెట్టి ఏదో చేశారు, కానీ ఎంత హ్యూమర్ ఉన్నా నీకు ఫండమెంటల్ గా సంబడి వాంటెడ్ టు వాచ్ అ ఫిల్మ్ అండ్ దాంట్లో ఫోర్స్ ఫిట్ గా ఒక ఎలిమెంట్ కనిపిస్తే ఐ థింక్. అండ్ నేను ఇంకోటి చెప్తా, ఇది చాలాసార్లు చెప్పాను, నేను చాలా నమ్ముతాను ఏంటంటే ఒక రచయిత అనేది ఇప్పుడు అందరు దర్శకులు వాళ్ళే రచయితలు అయ్యారు కాబట్టి నాకు కొంచెం తిక్కలేసేది. అంటే నువ్వు 4 పనులు ఒకడే చేయాలంటే చాలా కష్టం. కానీ నేను ఒకటి గట్టిగా నమ్ముతా సూర్య బ్రో, ఏంటంటే ఒక దర్శకుడు వాడు రచయిత కంటే లైక్ హీ ఈజ్ ఓన్లీ ఈజ్ గుడ్ వన్ హీ హ్యాస్ అ గుడ్ రైటర్. దీనికి కేర్ అడ్రస్ చెప్పాలంటే రాజమౌళి గారు, విజయ ప్రసాద్ గారు, వాళ్ళు ఇప్పటి వరకు 11 సినిమాలు నాకు తెలిసినంత వరకు 11-12 సినిమాలు కలిసి పనిచేశారు. అన్ని సినిమాలు సూపర్ హిట్, దాంట్లో 3 ఇండస్ట్రీ హిట్లు, లేకపోతే 4 ఇండస్ట్రీ ఏదో ఒకటి కదా. సో ది బాటమ్ లైన్ ఏంటంటే ఎవ్రీ మూవీ కమర్షియలీ సక్సెస్ఫుల్. అంటే ఎక్కడ ఫ్లాప్ అవ్వలేదు. ఐ థింక్ సై కొంచెం అక్కడ అంటే ఏదో బ్రేక్ ఈవెన్ అయింది, బట్ అది ఫ్లాప్ అయ్యి అంటే ఆయన హీ నెవర్ టేస్టెడ్ ఫెయిలియర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఐ లవ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్ బికాజ్ ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. నీకు ఆల్మోస్ట్ వెంకీ నుండి బాద్షా వరకు అన్ని సినిమాలు గోపమోహన్ గారు, కోన వెంకట గారు పనిచేశారు శ్రీనివాట్ల గారితో. అప్పుడు వాళ్ళందరూ గొడవ పెట్టుకుని అప్పుడు అనిల్ రవిపూడి అండ్ దెన్ ఉపేంద్ర మాధవ్ ఎవడంటే నాకు తెలిసి ఆయన కూడా ఒక సినిమా తీసారు. ఆ సినిమా ఎవడు చూడలేదు. మంచి లక్షణాలని అబ్బాయి కళ్యాణ్ రామ్ గారితో సినిమా ఉంటుంది. ఐ థింక్ ఆ సినిమా డైరెక్ట్ చేసింది ఆయనే. వీళ్ళిద్దరు కో రైటర్గా పెట్టుకుని శ్రీనివాట్ల గారు ఆగడు తీద్దాం అనుకున్నారు. ఇండస్ట్రీ ఎట్టాల్సిన సినిమా డిజాస్టర్ అయింది వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత. ఈ ఈ ఈ ఎగ్జాంపుల్కి వస్తే, ఈ కాంబినేషన్కి వస్తే యాక్చువల్గా ఆయన విజయం చూశారు, బట్ ఒకసారి చూశారు. దాని తర్వాత చాలా పెద్ద హిట్ అనుకుంటా ఆ సినిమా. అది ప్రేమ కావాలినా ఆది సాయి కుమార్. ప్రేమ కావాలి అగైన్ హీ వెంట్ ఇంటూ దట్ జోన్. అవి కొంచెం ఫ్యామిలీ zone ఎంటర్టైనర్. కి సో వెళ్ళారు. ఆ ఒక్క సినిమా విజయం సాధించారు. అండ్ దాని తర్వాత అంటే నాకు నచ్చింది, ఇది పక్కన పెట్టానుకో కానీ అంటే ఫెల్ట్ వెరీ వియర్డ్ యాక్చువల్లీ. ఆయన మసాలా సినిమా చేశారు మన తెలుగులో బోల్ వచ్చన్. సో ఆ సినిమా మొన్న ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు, సార్ ఎందుకు సినిమా ఆడలేదంటే ఆయన ఏం చెప్పారంటే నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ డ్రామా, సెన్సిబుల్ రైటింగ్. మసాలాకు వచ్చేసరికి అది ఆబ్వియస్గా కామెడీ సినిమానే, బట్ నా నుండి ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ లేకపోయేసరికి చాలామంది ఒక కంప్లైంట్ ఇచ్చారు. సో మేబీ నేను ఆ సినిమా చేయడం తప్పు, బట్ అప్పుడు ఏం అవకాశాలు లేవు అప్పుడు డైరెక్ట్ చేసుకోవడానికి. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసరికి దీనికి ర్యాప్ చేయాలంటే నీ దృష్టిలో వై విల్ దిస్ మూవీ ఆల్వేస్ బి ఏ క్లాసిక్ మీ దృష్టిలో? It will be a classic for its timeless, clean humor, amazing songs, and most importantly, I think the way it is made as such a fun film anamata. I think these are three things which will, always remember, and I think that's what make Manmadhudu. And I'm surely, because this film made me so nostalgic, I'll definitely go back and watch the film once more in this week and relive all that nostalgia. So I think films are a very important part of our lives where it's connected to a point in time. ఆ సినిమా చూస్తే ఆ టైంకి వెళ్ళిన మూడ్ ఉంటుంది. So yeah, I think that's what about it. So thanks Teja for inviting me. I'm so thrilled to talk about this film. So yeah. We loved having you. నా పాయింట్ గురించి చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. నాకు నచ్చిన స్టైల్ మూవీస్ ఏంటంటే అంటే
నేను ఇది గమనించానో లేకపోతే నిజంగానే ఎట్లా అవుతుందో సూర్య బ్రో చెప్పాలి. బట్ ఏంటది నాకొక నమ్మకం నాకొక అంటే నమ్మకం అన్నాను కానీ నాకొక ఫీలింగ్ ఉందన్నమాట. యాక్చువల్లీ Like, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. సూర్య బ్రో నువ్వు చెప్పలేదు ఇది నిజమా కాదని చెప్పి. ఇప్పుడు తెలుగు సినిమాలు చూడడం అనేది అది మన రక్తంలో ఉంది. తెలుగు ప్రేక్షకులుగా. అంటే ఇట్స్ జస్ట్ ఎ థింగ్. right, ఇట్స్ సంథింగ్ వీఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ అనమాట. అభిమానం, right. విపరీతమైన అభిమానం ఉంటది. సో, మనకేందంటే ఒక తెలుగు సినిమా చూసినప్పుడు అందరు లివింగ్ రూమ్‌కొచ్చి టీవీ ముంగడ కూర్చొని మేమందరం కలిసి సినిమా చూస్తాం కదా! ఇది ఎంతవరకు Right. నిజం? తెలుగు కుటుంబం. సో, Yeah. అటువంటి సినిమాలు వన్ ఆఫ్ దెమ్ అనేది నాకు తెలుసు. అండ్ Manmata. ఇప్పుడు కూడా ఈ సినిమాలో ఆబ్వియస్‌గా దీంట్లో 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి' బేసిక్‌గా వెంకటేష్ గారి సినిమాలు, మహేష్ గారి సినిమాలు చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో. నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. సో, ఆ Yeah. పాయింట్‌లో ఆబ్వియస్‌గా వన్ ఆఫ్ ద మూవీస్ 'మన్మధుడు'. ఆ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అండ్ నాకు తెలిసినంత వరకు అంటే యాక్చువల్లీ ఇది చెప్దాం అనుకున్నా. బేసిక్‌గా నీకు తెలుసు కదా! ఈ మీము. మన హిందీలో 'సూర్యవంశం' ఉంటది కదా! అమితాబ్ బచ్చన్ గారిది. అవును. 'సూర్యవంశం' సినిమా ఆడలేదు. కానీ సెట్ బ్యాక్స్‌లో వాడు బేసిక్‌గా డైలీ సీరియల్ ఆడికి. సెట్ బ్యాక్స్‌లో అవును. వారానికి ఆల్మోస్ట్ ఒకసారి రెగ్యులర్‌గా వస్తది చేస్తారు. అది. అవును. సో, మన తెలుగొచ్చేసరికి మా టీవీ అంటే అది అయితే ఇప్పటివరకు అంటే ఎప్పుడు నాకు తెలీదు. ఇంకా 'నాగార్జున' గారు దానికి ఓనర్ అని చెప్పి. బట్ నేను He అప్పట్లో sold his share, but when it was there, and రోజే చేసేవాళ్ళు ఆల్మోస్ట్. సో, అదే గదా! సో, మనకి హిందీలో 'సూర్యవంశం' ఎట్లుంటదో మన తెలుగులో గూడా మా టీవీ వాడికి 'మన్మధుడు' ఆడికి డైలీ సీరియల్. రోజు యేసేవాడికి సినిమా. అండ్ ఈ సినిమా గూడా కొన్ని సినిమాలుంటాయి తెలుగులో. 'అతడు', 'నువ్వు నాకు నచ్చావు' అండ్ 'మన్మధుడు' బేసిక్‌గా ఈ 'విజయ్ భాస్కర్', 'త్రివిక్రమ్' సినిమాలు అందరూ ఏం చేశారంటే పనులని మానుకొని టీవీ ముంగట కూర్చొని ఒక సిట్టింగ్‌లో జస్ట్ సినిమా అట్లా హాయిగా చూస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? Absolutely. I think ఇప్పుడు అతడు వచ్చినా మేము everybody will sit down and watch it. That's the beauty ఆ! of the film. And yeah, I mean, we can go on and on about those two అదే. films, but మా మా yeah, టైము మా టైం అయినట్టుంది. 'సూర్య బ్రో' గూడా కొంచెమే టైం ఇచ్చారు. బట్ వన్స్ అగైన్ 'సూర్య బ్రో' థాంక్ యూ సో yeah, మచ్ we ఫర్ can కమింగ్. always do more ఐ podcasts, Teja. I'm so happy to be here, and yeah, wishing you again all the best in all your యాహ్! future థాంక్ యూ సో running. మచ్. మ మ అంటే ఎక్కువ సార్లు రావడానికి ప్రయత్నం చెయి. మే 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 Definitely. Yeah. మేము ట్రై చేస్తాం. సో యాహ్! దట్స్ ది ఎపిసోడ్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్ టు అవర్ 175th ఎపిసోడ్. Hope you all enjoyed it. We'll see you all in the next episode with refreshed energy. Thank you so much. Take care. Bye bye. Have a fantastic day. We'll see you all later. Take care. Bye. Hey, I need to run now. Bye. నేను మళ్ళీ